2 రోజుల క్రితం భారతీయుడు 2 కల్కి గురించి మాట్లాడుకున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు పూర్తిగా ఇండియా ఫైల్స్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇండియా ఫైల్స్ ఈరోజు ఒక రాజకీయ నాయకుడిని, అలాగే ఆస్కార్ లెవెల్ అవార్డు విన్నర్ అటువంటి కీరవాణి గారి గొప్ప మ్యూజిక్లో ఒక అద్దంకి దయాకర్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడిని సినిమా హీరోగా, గద్దరన్న లాంటి వాళ్ళని అందులో పాటలు పాడించి ఆ పాటకి ప్రజలకి నేనైతేనే బాగా సెట్ అవుతుంది ఈ పాట అని చెప్పేసి అందులో యాక్టింగ్ కూడా గద్దరన్న లాంటి వాళ్ళని చేయించినటువంటి ఒక గొప్ప ఫ్రేమ్లో వస్తున్నటువంటి బొమ్మాకు క్రియేషన్స్ తీసుకొస్తున్నటువంటి ఇండియా ఫైల్స్ గురించి ఈరోజు తెలుగు ప్రజలు అలాగే సినీ అభిమానులు అందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ బొమ్మాకు క్రియేషన్స్, అలాగే బొమ్మాకు క్రియేషన్స్కి అండగా ఉంటున్నటువంటి ఎడిటర్ నుండి మొదలుకుంటే కో డైరెక్టర్ వాళ్ళందరినీ కూడా మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా ఫైల్స్లో ఏముంది, ఇండియా ఫైల్స్ మరి కాశ్మీర్ ఫైల్స్, రజాకార్ ఫైల్స్ మనందరం చూసాము. వాటి విషయంలో ఇచ్చినటువంటి కాంట్రవర్సీ కూడా మనందరం చూసిన విషయం. మరి ఇండియా ఫైల్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే 5 భాషల్లో వస్తున్నటువంటి ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించబోతుందో ఆ టీంని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా అన్న. మేడం, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ముఖ్యంగా అన్న మిమ్మల్ని ఫస్ట్ అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఈ ఇండియా ఫైల్స్ అనే పేరు చూడగానే ముందుగా తెలుగు సినిమా ప్రేమికులందరికీ గుర్తొచ్చేది రజాకార్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ అనేది చూసాం. కాబట్టి ఆ మోడల్లో మీరు ఏమన్నా మళ్ళీ కాంట్రవర్సీ కోసం ఇండియా ఫైల్స్ని తీస్తున్నారా? ఒక ఉద్దేశంతో చేసింది సినిమా కాదు అది. కాంట్రవర్సీ అనే ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ముందు పోయిన సినిమా కాదు అది. సో ఇండియా ఫైల్స్ అనేది మనం ఇండియాలో ఉంటున్నాం, మన గురించి మనం తెలుసుకోవడం తప్పేం కాదు. ఫిలిం అనే మాధ్యమం అనేది చాలా పవర్ఫుల్ మీడియం. సో 2 గంటల్లో అన్నీ మానేసేసి మనం చెప్పేది, మనం చూసేది చూస్తాం అన్నట్టు. అంటే దృశ్య రూపము, శ్రావ్య రూపము జనాలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఎన్లైట్మెంట్ చేస్తుంది. అంటే ఎంత ట్రిగ్గర్ చేయాలో అంత ట్రిగ్గర్ చేసే ఒక మంచి మీడియం అది. సో 10,000 సంవత్సరాల చరిత్ర నుంచి కాన్స్టిట్యూషన్ ఏరా వరకు జరిగే ఒక వ్యవస్థని మనకు కల్చరల్ డిఎన్ఏ రూపంలో మనని ఎలా ట్రావెల్ చేపిస్తున్నా అన్న ఒక సబ్జెక్ట్ని మూవీ చేయడానికి ట్రై చేసామన్నమాట. బొమ్మకు క్రియేషన్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ శరణం గచ్చామి, లేదంటే 132 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి ఇట్లు అమ్మ లాంటి సినిమాల్లో మేము చూసాం. బొమ్మకు క్రియేషన్స్ ఏది తీసుకొచ్చినా కూడా అది కంపల్సరీ సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఫైల్స్కి సంబంధించిన విషయంలో అసలు ఏ రకం మీకు ఎందుకు అనిపించింది అద్దంకి దయాకర్ లాంటి రాజకీయ నాయకుడిని సినిమాలో పెట్టాలని? ఎందుకంటే సినిమా మీరు అడిగితే ఒప్పుకునే వాళ్ళు హీరోలు కొంతమంది ఉన్నారు, చేయొచ్చు. లేదంటే మీరు అనుకుంటే కొత్త హీరోలను పెట్టి కూడా సక్సెస్ చూపించగలుగుతారు. మరి రాజకీయ నాయకుడైనటువంటి అద్దంకి గారిని తీసుకురావడానికి పరిస్థితి రియల్ టైమ్ పొలిటీషియన్ అనేది యాప్ట్ అయింది నేను చేసుకున్న ఒక స్క్రిప్ట్కి. సో దయాకర్ ఈజ్ రైట్ ఆప్షన్, రైట్ పిక్ అన్నట్టు. అంటే ఐ పిక్డ్ అప్ అయింది. సో అలా ఆయన హీరోగా ప్రపోజల్ చేసి ఆ కథను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ డెఫినెట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది ఇనిషియల్గా. ఏదో ఆయన ఆశపడ్డాడు ఏదో సినిమా చేద్దామని చెప్పి. బట్ ఇక నాకు తెలుసు కదా మూవీ ఎలా పాత్ జర్నీ ఉంటుందని. సో ఐ టుక్ అటెంప్ట్ ఫర్ సమ్ టైమ్. సో ఇనిషియల్గా ఒక 2-3 డైలాగ్ చేసి కెమెరా ముందు పెట్టాను ఇలా ఇలా అనేసేసాడు. బట్ రెగ్యులర్గా టీవీ ఛానల్లో అయితే అసలు మామూలుగా ఉండదు ఎక్స్ప్రెషన్స్. బట్ ఎప్పుడైతే షూటింగ్ చేస్తున్నాం హీరోగా షార్ట్ పెట్టాము అని అనగానే కథ ఇలా ఇలా అనేసేస్తాడు. డైలాగులు బాగానే పెట్టేశాడు. బట్ ముందుకు పోవడానికి కొంత టైం పట్టింది. సో ఎందుకైనా మంచిదని ప్రొఫెషనల్స్ని పెట్టేసి ట్రైనింగ్ నేర్పించి 4-5 months. మీరు చెప్తున్న అంశానికి బయట ఉన్న టాక్కి మధ్యలో వ్యత్యాసం ఎట్లుందంటే, మీరేమో స్టోరీకి అద్దంకి గారు సెట్ అవుతారు కాబట్టి మేము తీసుకున్నామని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎట్లా జరుగుతుందంటే వైఎస్ఆర్సీపీకి ఒక నచ్చినట్టు ఒక సినిమా తీసుకోవడం వైఎస్ఆర్ గారి మీద, కానీ లేదంటే టీడీపీ వాళ్ళకు ఫేవరబుల్గా ఒక సినిమా తీసుకోవడం, బీజేపీ ఫేవరబుల్గా ఒకటి సినిమా తీసుకోవడము, ఇట్లా జరుగుతున్నాయి. వాటిలాగానే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో, అంటే బయట కాంగ్రెస్ అని కూడా అంటున్నారు, కాంగ్రెస్ చేపిస్తున్న సినిమానే బొమ్మాకు క్రియేషన్స్లో వస్తున్నటువంటి ఇండియా ఫైల్స్ అనేది ఒక టాక్. దానికి మీరేమంటారు? ఇప్పుడు అనుకోవడంలో ఎంతైనా నడుస్తుంది అది. మీరు కాంగ్రెస్ అన్న ఫండ్ పెట్టడం అనేది అది నాట్ ఈజీ జాబ్.
ది స్టోరీ అనేది అది లైన్ వచ్చింది గద్దరన్న నుంచి ప్రపోజల్. ఎందుకంటే ఫిలిం అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గద్దరన్న టైంలో ఆయన పాట ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో ఇప్పుడు మాడిఫై అయింది, జనరేషన్స్ చేంజింగ్ దేర్ ఆప్షన్స్. సో అందుకనే పొలిటీషియన్స్ కూడా, పార్టీస్ కూడా ఈ ఫైల్స్ అని నువ్వు ఏదైతే చెప్పావో అలా వచ్చేసి వాళ్ళ యొక్క కంటెన్షన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ షార్ట్ కట్ అన్నట్టు. సో మేబీ హాఫ్ వే త్రూ యూ కెన్ టెల్ దట్ థింగ్. బట్ ఏ పార్టీకి కొమ్ము కాసిన సినిమా కాదు ఇది. ఒక ఇండియా యొక్క ఇండియా యొక్క ప్రొఫైల్ని, ఇండియా యొక్క కంటెంట్ని నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేసే ఒక డొమైన్ ఇది. సో దానిని మనం చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం అది మూవీ. సో అది ఏ పార్టీకి సంబంధించింది ఏం కాదు. బట్ డెఫినెట్లీ ఒక పొలిటికల్ లీడర్నే ప్రిఫర్ చేశాం కాబట్టి, కాంగ్రెస్ నుంచి పికప్ చేశాను కాబట్టి అందరు అలా అనుకోవడం తప్పేం లేదు. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎందుకంటే అద్దంకి గారు అంటే ఫైర్ బ్రాండ్, దేనికి ముఖ్యంగా ఈ బహుజనవాదం మీద కానీ మిగతా విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ఆయుధం అనుకోవచ్చు ఆయన. సో ఆయన ఒప్పుకొని తీస్తున్నారు. ప్లస్ గద్దర్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకు మీకు చాలా సపోర్ట్గా ఉన్నారు అని అంటే ఏదో ఇది పెద్ద ఎత్తునే జరుగుతుంది కుట్ర అనిపిస్తుంది మాకైతే. ఏ కుట్రలు లేవు, పంచాయతీలు లేవు, ఏం లేవు. గద్దరన్న ఆలోచనలు చాలా గొప్పవి అన్నట్టు. ఆ ఆలోచనలో కొంత నేను ఒక మేనిఫెస్టేషన్ చేసిన మూవీ రూపంలో. దట్ ఈజ్ ఒక గుడ్ టర్నింగ్ అని నేను చెప్పొచ్చు. దాంట్లో భాగంగా అద్దంకి దయాకర్ వచ్చి ఆడ కూర్చున్నారు యాజ్ ఎ హీరోగా, అంతే. అంతకుమించి చూస్తామన్నా మీరు అంటున్న మాటలు అయితే మరి ఇది కాంగ్రెస్ కాదు అని నిరూపిస్తే లేదా అనేది సినిమా రిలీజ్ అయినాక చూద్దాం. మేడం మీ విషయానికి కీరవాణి గారు యాక్చువల్లీ మాట్లాడిందే 3-4 నిమిషాలు అయినప్పటికీ కూడా ఫస్ట్ ఎత్తుకోవడం మీ గురించి ఎత్తుకున్నారు. ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీరు ఏంటి తినుబండారు అవి తీసుకొచ్చారు, అవి మేము తినలేకపోయాము, దయచేసి ఇంకోసారి అట్లా ఇబ్బంది పెట్టకండి అమ్మ అని. అంటే అది వేదిక మీద మిమ్మల్ని పొగడడం కోసం అన్నదా, నిజంగానే అట్లా జరిగిందా? మేము అసలు అదొక సార్, కీరవాణి సార్, ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పెద్ద గ్రేట్ ఒక ఇది అని నాకు అసలు ఎప్పుడు అనిపించలేదు. నాకు మా ఇంట్లో మా బాబాయ్, నా బెస్ట్ ఫ్రెండ్ అట్లా అనిపించేది. నేను ఆయనని ఒక సెలబ్రిటీ లాగా ఏ రోజు చూడలేదు. అందరూ ఒకలాగా ఆయనతో సెల్ఫీలు దిగడాలు, ఆయన్ని ప్రేస్ చేయడాలు ఇలా చూస్తుంటే నాకు వాళ్ళందరినీ ఏదో ఒక డిఫరెంట్గా అనిపించింది. నాకు ఆయన ఏముంది సార్లో ఇట్లా అట్లా చాలా క్యాజువల్గా అలా ఉండేవాడు. నాకు చిన్నప్పటి నుంచి నేను సార్ పాటలు వింటూనే పెరిగాను. సార్ అంటే చాలా ఇష్టం, అదంతా ఉంది. కానీ నాకు చాలా సింపుల్. అంటే ఇదంతా ఎందుకు ఇలా చెప్తున్నానంటే అంత గొప్ప వ్యక్తి నాలాంటి ఒక చిన్న పర్సనాలిటీతో అలా దుర్గా చలో నీకేమంటే ఇష్టం ఇట్లా మేము పాట పాడిన తర్వాత కిందకి వెళ్ళి చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళాం. సార్ షూస్ కొనుక్కుంటే మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్లారు. అండ్ క్యాజువల్గా మాట్లాడడం, నాకు ఆయన సెలబ్రిటీ లాగా కన్నా నా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించేవాళ్ళు. ఒకటి గమనించాను ఏంటంటే ఆయన దగ్గరికి సింగర్స్ వస్తారు కదా చాలా మంది నేర్చుకునే వాళ్ళు, లేకపోతే జూనియర్ సింగర్స్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్. కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఒక అబ్బాయి కాజల్ తీసుకొచ్చాడు 4 బాక్సులు. నేను ఏమనుకున్నా ఈ 4 బాక్సులు సార్ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని. ఆ 4 బాక్సులు అక్కడే ఓపెన్ చేసి సార్ ఒక్కటి తిన్నారు. అంటే ఏజ్డ్ కదా ఆపేస్తారేమో, 60+ ఉంటాయి కదా సార్కి, 55+ ఉండొచ్చు బహుశా, మళ్ళీ ఎక్కువ ఏజ్ చెప్తాను. ఒకటి తిన్నారు, ఆపేస్తారులే మాకే ఇస్తారు అనుకున్నా. మళ్ళీ 2 తిన్నారు, 3 తిన్నారు. ఆయన మొహం కొట్టింది అమ్మాయి అనుకున్నప్పుడు అందరినీ పిలిచి మొత్తం బాక్సులు ఇక్కడే అవగొట్టేశారు. అక్కడ ఎంతమంది ఉంటే అందరికీ అదేంటి సార్ అంటే తినండి దుర్గా తినండి, తినవా నువ్వు స్వీట్లు తినవా, మురళి గారు తీసుకోండి, అందరు అలా అంత జోబియల్గా ఉంటారు. ఆయన మొహమాట పడ్డారు. ఫుడీ చాలా. నాకే ఈ మధ్య సార్ నేను ఎన్ని మానేసాను దుర్గా అనేది, అయ్యో సార్కి ఒకే పాట కన్నా ఎక్కువ ఇష్టం సార్కి ఫుడ్ అనుకుంటా. చాలా సంతోషపడతారు, ఫుడ్ని ఆస్వాదిస్తూ భోంచేస్తారు. మేము ఒకసారి ఒక పెద్ద హోటల్కి వెళ్ళాం, అది తాజ్ బంజారానో ఎక్కడో. కూర్చున్నప్పుడు సార్ ఫస్ట్ అన్ని వెరైటీస్ ఇచ్చాడు అతను. తాజ్ కృష్ణ అందరం కూర్చున్నాం మంచిగా, ఆల్ ఐటమ్స్. మా ప్రొడ్యూసర్ గా పాట అయిపోయిన ఒక సంతోషంలో సార్ మాతో రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎక్కడైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దామంటే పదండి మురళి గారు, నేను పాట పాడే ముందు నేను భోజనం చేయను, జనరల్ గా పాట తర్వాతే తింటాను, చలో వెళ్దామంటే నేను నా కార్లో డ్రైవ్ చేస్తే సార్ని పక్కన కూర్చోబెట్టుకుని మా సార్ అండ్ సార్ వాళ్ళ మిస్సెస్ బ్యాక్ కూర్చున్నారు, కీరవాణి సార్ నా పక్కనే కూర్చున్నారు. తీసుకెళ్ళి మంచిగా పెద్ద ప్లేస్ లో కూర్చుని
ఏమేమి సార్కి ఇష్టమైనవి మాకు ఇష్టమైనవి ఒకేసారి అన్ని ప్లేట్ అంతా నిండిపోయాక సార్ ఆ ప్లేట్లో ఏం పెట్టుకున్నారు కదా సార్ సారీ ఇది కెమెరా మీరు చూస్తే నేను మీ సీక్రెట్ చెప్పేస్తున్నా. ఫస్ట్ పెరుగన్నం తిన్నాను. ఆ సార్ తినే తీరు చూస్తే ఓ ఇలా కూడా తినొచ్చాను. ఫస్ట్ పెరుగన్నం తిన్నారు, తర్వాత ఇంకొక ఐటమ్ తిన్నారు, తర్వాత కూర అన్నం తిన్నారు. అంటే అంత రివర్స్ చేశారు మీల్స్ ని. అంటే ఫుడ్ దగ్గర పద్ధతులు ఉండకూడదు. ఇంకా మనకి ఏది కళ్ళకి ఆస్వాదనగా మంచిగా అనిపిస్తే తినాలి. నాకు కళ్ళకి అది ఇంపుకొని నాకు పెరుగన్నం అంటే ఇష్టం దుర్గా. నిజం చెప్పనా, మొన్న ఆడియో ఫంక్షన్ కి నేను పెరుగన్నం ఆవకాయ మంచిగా మీగడ పెరుగు అంటే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే పుల్లగా అయిపోతుంది అని చెప్పి కరెక్ట్గా ఇంకా ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నప్పుడు సుచిత్ర అక్కకి కాల్ చేసి, అక్క వాళ్ళు మణికొండలోనే దగ్గరే కాబట్టి ప్రసాద్ లాడ్జ్కి, అక్క కొంచెం పెరుగన్నం కలుపుకురావా నేను ఆవకాయ చేశాను సార్కి తీసుకెళ్తాను అంటే పాపం అక్క అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని వచ్చిన తర్వాత అక్కడ అంత హడావిడి వల్ల నేను ఇవ్వలేకపోయా. యాక్చువల్గా నేను ఆ రోజు సార్ వెళ్ళేటప్పుడు పెరుగన్నం ఆవకాయ కార్లో కూర్చొని పెట్టి పంపించాలని అనిపించింది. అలా ఆ ఫ్లైట్లో జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్లీ ట్రూ. యాక్చువల్లీ నేను చెప్తా ఏం జరిగింది చెప్తాను. ఆ రోజు ఫ్లైట్ లో అయితే తెలుసా ఫ్లైట్ లో సార్ ఏమన్నారు, ఫ్లైట్ లో వాళ్ళు ఇచ్చిందే తినాలి అన్నారు. కానీ మనకు పడదు, వాళ్ళు ఇచ్చేది పిచ్చిమేమో ఇస్తారు, మనకు ఆకలి వేస్తుంది. మనకు హోమ్ ఫుడే అలవాటు అనుకోండి, ఫ్లైట్ లో ఇచ్చే చెత్త అలవాటు ఉండదు. సార్కి చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం. మనము ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తాం, మంచిగా స్నాక్స్ తీసుకుని వెళ్ళి ట్రైన్లో ఎక్కువ జర్నీ అయినా కూర్చొని తింటాం. మనది ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ అయిపోయింది, బిజీ లైఫ్ స్టైల్. అరగంట కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై గంట సేపు, గంట అంటే నాకు అది చాలా ఖాళీ టైం, అది గంట ఖాళీ టైం, అది బోర్ కొడుతుంది. కాబట్టి సార్కి ఇష్టమైన ఐటమ్స్ తీసుకున్నాం. నేను చాలాసార్లు నేను ఫ్లైట్లో తింటాను, ఫ్లైట్ ఫుడ్ నేను యాక్సెప్ట్ చేయను. మంచిగా నేను ఎలో చేసే పాకెట్ ఫుడ్ మనం ఏదైతే బిస్కెట్స్ స్నాక్స్ తెచ్చుకుంటాం కదా నేను తింటాను. నేను తింటాగా సార్ కూడా తింటారా మంచిగా తెచ్చుకున్నాను అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి కొంచెం ఇంకా ఓకే అంత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు బిజీగా, అప్పుడు నేను మంచిగా ఓపెన్ చేసి నా బెల్ట్ తీసేసి ఫస్ట్ నీ సార్కి ఇచ్చాకే నేను తింటా. ఏ ప్రసాదమైనా సాయిబాబాకి వెంకటేశ్వర స్వామికి పెట్టాక తినాలి కదా. నేను తినాలి అనుకున్నప్పుడు సార్ గుర్తొచ్చి ఆయన బ్యాక్ సీట్ లో కూర్చున్నారు. వెనక్కి వెళ్ళి అది ఇస్తే దుర్గా అది దిగాక తింటాం అన్నారు. సరే మీరు తినకపోతే తినకపోండి అని చెప్పి నేనే తిన్నా. అది జరిగింది. చెప్పండి. నేను యాక్చువల్లీ ఈమె చేసే ప్రతి చిలిపి చేష్టాలు హీ ఎంజాయ్స్ అన్నట్టు. ఓకే. సో అది ఆ రోజు అలా ఆ ఫ్లైట్లో అది చేయకపోతే సర్ప్రైజ్ ఆయనకి. బట్ ఈమె ఇది చేసే వరకులో ఈ ఎంజాయ్డ్ దాట్. కాకపోతే ఫ్లైట్ కదా పెద్ద నిజానికి కూడా కీరవాణి సార్ చాలా మంది బట్ అక్కడ ఇంత ఎంజాయ్మెంట్ తీసుకురారు ఆయన దగ్గరికి. మర్చిపోయాడు యాక్చువల్ గా. హీ వాజ్ అబౌట్ టు టేక్ అప్. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే అది మంచో చెడో తెలియదు, బట్ నా నేచర్ అది. నేను గద్దరన్నతో కూడా అలాగే ఉన్నా. గద్దరన్నకి చాలా మంది రావడానికి భయపడతారు, ఆయన అమ్మో ఆయన ఇట్లా అంటారు. కానీ గద్దరన్న పాట రాస్తుంటే నాకు తెలియకోకుండానే ఒక లైన్ లో ఏదో ఉంటే గుద్ది గుంజుకుందాం అనే లైన్ వచ్చింది పాటలో. అన్న ఏంటన్నా మీరు నక్సలిజం లో ఉన్న టైం లాగా మీరు గుద్ది గుంజుకుందాం పొడిచి గుంజుకుందాం అంటే ఈ రెఫెన్సివ్ వర్డ్ సరిపోదు, ఇది గుద్ది గుంజుకుందాం గుద్ది మార్చి ఇంకోటి ఏమైనా చెప్పండి అంటే అప్పుడు అన్న ఒకసారి పైకి చూసి పిట్టింతుంది నాకే చెప్తుంది. అట్లా ఉంటే పరిస్థితి. కానీ దాని తర్వాత నన్ను ఒకరోజు మురళి అన్న ప్రొడ్యూసర్ సార్కి కాల్ చేసి, అరే మురళి ఏడున్నారా అంటే, అన్న నేను ఇట్లా స్టూడియోలో ఖాళీ అయినాక జర చూడబుద్ధి అవుతుంది రారా ఇంటికి అని. సరే అన్న నేను సాయంత్రం వస్తా, అదే ఎల్లుండి ఆపరేషన్ ఉంది కదా రా ఇంటికి జరసేపు. అప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఆపరేషన్ ఇంకో 2-3 days అన్నప్పుడే ఇంటికి వెళ్ళారు గద్దరన్న. వెళ్ళాక కూడా వెంటనే మళ్ళీ మురళి కాల్ చేసి సాయంత్రం రారా అని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు కనకాబాని కూడా తీసుకురా. అప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ లో ఉండేది. నేను ఎంత సంతోషపడ్డానంటే ప్రొడ్యూసర్ గారిని పిలిచారు అంటే వాళ్ళ ఇది వేరే, మనం ఎంత పని చేసినా ఏదో మాట్లాడడం కదా. ఇది కూడా చెప్పాలి, చాలా సార్లు నువ్వు ఒకసారి నీకేం అర్థమైందో తెలుసుకుంటా, ఒకసారి నువ్వు చెప్పు ఈ లైన్ స్టోరీ అంతా. సరే రాసారు ఇదంతా. యాక్చువల్లీ మా తిరిగి చూడు ఇండియా ఫైల్స్ 80% కంటెంట్ గద్దరన్న నోట్లోంచి వచ్చిందే. అందుకే స్టోరీ లైన్ అంటున్నాం కదా, యాక్చువల్లీ నిజానికి స్టోరీ అంతా ఆయన ఇచ్చిందే. మురళన్న దానికి మెరుగులు దిద్దారు. ఆయన థాట్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే వీళ్ళ మధ్య ర్యాపో కూడా అంత పెరిగింది. అరే ఈ కాలంలో ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు అవుతుంటారా, నేను ఇలాంటి వాడిని బయటకు తీసుకురావాలి, నేను పోయే లోపలైనా కూడా అంటే నాకున్న ఆశయాలు నాకున్న ఆలోచనలు నీతో పంచుకుంటే నాకు సంతోషం అనిపిస్తుందిరా. ఇట్లా ఉన్నారా, ఇంత ఆస్తి పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని
ఈ ఆలోచనలు పెట్టుకోవడం ఎందుకు నువ్వు నాకు తేడా కొడుతున్నావు అనేవాడు చాలాసార్లు. చాలా బాగుండేది. అప్పుడు నాకు ఉన్న నేచర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి భయం లేకపోవడం. నేను ఇట్లా అనుకుంటా, వాడికి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయా, మంత్రాలు వచ్చా, ఇట్లా ఏమైనా, లేకపోతే ఈ జడ్జ్ అయినా సరే పైన ఎవరిని చూసినా సరే కొడతారా, ఇప్పుడు ఏమైనా చంపుతారా, తిడతారేమో తప్పు మాట్లాడితే, చూద్దాం నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు. బట్ నాకేం మాట్లాడాలో అది మాట్లాడటం అలవాటు. గద్దరన్న వచ్చినా, కిరాణి సార్ వచ్చినా, నా నేచర్ నాలా ఉంటుండే. వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ అండ్ వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ పీపుల్. తప్పులు వెతకడం కంటే ఎవరిలో ధైర్యం ఉంటుందో వాళ్ళని పికప్ చేసుకుని ఎంకరేజ్ చేసే టైపు. అందుకే వాళ్ళు అంత జనరల్ గా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ప్రతి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉండేది. అవును, తను డిఫరెంట్ ఉంటది. అయితే ఏంది గదరాన్నే కదా అని అంటది. అయితే ఏంది కిరవాణి గారు కదా అని చెప్పి అంటే మేము ఎలా ఉంటాము, ఆమె నేను పోయి మంచి కూర్చొని అయింది సార్ ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో యాక్చువల్గా దే ఎంజాయ్డ్ దట్ కంపెనీ యాక్చువల్లీ. సో ఏదన్నా ఈ ప్రొడక్షన్ నుంచి వీళ్ళిద్దరికి పోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ దుర్గని కాంటాక్ట్ చేసేది, లేకపోతే నేను దుర్గని చెప్పేది ఇది మనం అనుకుంటున్నాం అంటే షీ యూస్ టు మీడియేట్. అంటే నేను ఇప్పుడు కీరవాణి గారి విషయంలో, గద్దర్ గారి విషయంలో మీరు అంటే మీరు చిన్నప్పటి నుండి మీకు ఉన్నటువంటి బిహేవియర్ని అక్కడ కూడా చూపించడం వల్ల వాళ్ళు మళ్ళీ క్రియేటివ్ చూడు, వెరీ క్రియేటివ్. వాళ్ళు ఇలా చెప్పేసి ఇలా పికప్ చేసేస్తారు. ఈ విషయాలు ఒకసారి మనం పక్కన పెడితే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని బొమ్మ క్రియేషన్స్ తీసుకోవడము, అంటే కో ప్రొడ్యూసర్ అంటే మీరు మేము కలిసి మనం ఇట్లా చేద్దాము అనే డిస్కషన్లు ఉంటాయి. కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఆయన మీ మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని మీ చేతిలో పెట్టడం అన్నాడు. ఎందుకు మీకు ఆల్రెడీ ఇట్లు అమ్మ సినిమా మేము చూసాము, 132 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, అది ఎంత ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవన్నీ మనం చూసిందే, అంత గొప్ప సినిమా తీసిరు. ఎందుకు ఇంత అంటే శరణం కచ్చామి నుండి అయినా దాదాపు ఇన్ని సంవత్సరాల ఈ బాండింగ్ మీ మీద ఇంత నమ్మకం పెట్టుకోవడానికి బొమ్మకు మురళి గారికి ఆ నమ్మకం ఎందుకు వచ్చింది మీ మీద? యాక్చువల్లీ మురళన్న ఎక్కువ కమ్యూనికేట్ చేయడంలో ఎక్కువ శ్రమ తీసుకోరు. ఏదైనా ముక్కుసూటి మనిషి అనమాట. మనలాగా కన్విన్స్ చేయడం, నా నేచర్, నాది బ్యాక్గ్రౌండ్ సైకాలజీ కాబట్టి ప్రతి మనిషి ఒకటి కాదు అని నమ్ముతా. వాళ్ళ మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. ఎవరెవరితో ఎలా డీల్ చేయాలో మన నేచర్ని ఫాలో చేసుకుంటూనే వాళ్ళ బట్టి కూడా మనం మాట్లాడాలని అనుకుంటాం. మురళన్న ఏంటి అంటే నేను ఇలా ఉంటాను కదా, నాకు అడ్జస్ట్ అవ్వాలి మీరు, ఇఫ్ నాట్ నా టైం వేస్ట్ అన్నట్టు ఉంటుంది. ఎక్కువ ఆయన అంటే మైండ్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంలో వేస్ట్ చేయరు. ఆయన అంతా క్రియేటివ్ ఇది ఉంటుంది కాబట్టి మనుషుల్ని డీల్ చేయడం పెద్దగా ఇష్టపడరు. ఉండి పోతే ఆ కైండ్ ఆఫ్ ఇదితో ఉంటుంది. అది యాక్చువల్లీ నేచర్, అది మంచిదే, టైం సేవ్ చేసి పెడుతుంది. ఊరికి పని పనులు అందరూ వచ్చి పిచ్చి పిచ్చి కథలు చెప్పి ఫిల్టర్ అయిపోతారు. నా దగ్గర ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి ఉంటుంది, మనం వదులుకోవడం. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళే మల్లిక్ కూడా, లిరిసిస్ట్ మల్లిక్ పర్సనాలిటీ చూసి కొంతమంది అనుకున్నారు ఏం రాస్తాడులే మనకు సెట్ కాదు, ఒకటి రాస్తే ఎటో పోతుండు, ఇది చెప్తే ఇంకోటి రాస్తుండు, ఇట్లుంటే స్టార్టింగ్ డేస్. తర్వాత నాకు ఆయన లైన్స్, ఆ పాటలో ఉన్నవి మన సినిమాలోకి ఆయన చెప్పిన తీరు మ్యాచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, ఒక్కసారి కన్సిడర్ చేయండి అని అంటే మళ్ళీ అప్పుడు మల్లిక్ని తెలుసుకున్నారు అనమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇనిషియల్లీ వాజ్ రిజెక్టెడ్, మళ్ళీ తను పట్టుకొని వచ్చేది మళ్ళీ నేను రీకన్సిడర్ వన్ థింగ్ అండ్ ఒకసారి ఆయనతో మాట్లాడు అని చెప్పేసి. నేను ఎందుకు ఆమెను బాగా బిలీవ్ చేస్తాను అని అంటే షీఈస్ ప్రూవెన్ లేడీ మెనీ టైమ్స్. ఓకే ఓకే నేను మళ్ళీ క్వశ్చన్ అడగకుండా సీదా మళ్ళీ వెళ్ళాను ఆయన దగ్గరికి. తీసుకుని అరే నాకు మంచిగా రాలేదు, ఆ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, లేకపోతే నాకు అవుట్పుట్ నాకు కావాల్సింది రాలే అన్నట్టు. అంటే ఎక్కువసార్లు ఏమవుతుందనంటే మనం ఒక 1 crore పెట్టుబడి పెడుతున్నామనంటే దీన్ని నాకన్నా బెస్ట్గా ఖర్చు చేయడం కానీ మీ బెస్ట్గా చూపించే వాళ్ళ చేతిలో పెట్టాలనుకుంటున్నాం. ఒక మహిళగా తన చేతిలో ఇంత పెద్ద సినిమాను లేదంటే ఏ విషయంలో అయినా కూడా మీరు ఆ నమ్మకాన్ని అంతగా ఇవ్వడంలో గురించి నేను క్వశ్చన్ అడిగింది. నాకు అది ఇప్పుడు ఇట్లు అమ్మ అనే సబ్జెక్టు పిక్డ్ బై దుర్గ గారు. ఓకే. అండ్ దాంట్లో భాగంగా ఉమామహేశ్వరరావు గారు, రేవతి గారు, మధు అంబటి గారు, ప్రవీణ్ పూడి గారు, వీళ్ళందరినీ పికప్ చేసింది తనే. అండ్ వాళ్ళకి కన్విన్స్ చేసింది హౌ బెస్ట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు బీ అని చెప్పి ఆ రెన్యుమరేషన్స్ కానీ అవన్నీ. ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకేముంటుంది, ఆమె ప్రూవెన్ పర్సన్ అని. నేను అటెంప్ట్ చేసా, ఫెయిల్ అయినా, అండ్ షీ అటెంప్టెడ్ అండ్ సక్సెస్ఫుల్. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్.
అంటే ఒక మూవీని ఒక బడ్జెట్ అని అనుకున్నాను, ఆ బడ్జెట్ కన్విన్స్ ప్రొడ్యూసర్ చేస్తారా ఇంకెవరైనా చేస్తారా అని అనేది అవతలి వాళ్ళు కమర్షియలా లేకపోతే నాన్ కమర్షియల్ అనేది చూడరు. వాళ్ళ రెమ్యునరేషన్ని వాళ్ళు ఎలాగో ఫిక్స్ చేసి పెట్టుకుంటారు అండ్ బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. బట్ అలా మనకు అనుగుణంగా వాళ్ళని ట్యూనప్ చేయటం అనేది అది పెద్ద టాలెంటే అది. అండ్ ఇది టాలెంట్ అనే కంటే యాక్చువల్లీ కంటెంట్ ముఖ్యమా మీకు మనీ ముఖ్యమా అని అడిగేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సినిమా ద్వారా కొంతమందికి డబ్బు వస్తుంది, ఒక సినిమా ద్వారా కొంతమందికి పేరు వస్తుంది. పేరు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ పర్సన్. ఇప్పుడు రేవతి గారు లాంటి వాళ్ళు ఎన్ని 3 నేషనల్ అవార్డ్స్ తీసుకుని ఆవిడ కూడా ఒక డైరెక్టర్. ఆవిడికి కథ విన్నాక మనీ దగ్గరికి వచ్చేసరికి నాకు అది ఈజీ అయిపోయింది అడగడం. ఎందుకు అంటే ఆవిడ కథ నచ్చుతున్నప్పుడు నాకు తెలిసి అంత పెద్ద వాళ్ళకి డబ్బులు పెద్ద ప్రాబ్లం కాదు, దీనికి నేను ఒక మెట్టు ఎదుగుతాను అన్నప్పుడు వాళ్ళ డబ్బుల్ని కన్సిడర్ చేయరు. సో నేను ఆ విధంగా కన్వే చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాను అనుకోవచ్చు. ఇంకొకటి ఎగ్జిక్యూషన్లో ఉమెనే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్లో అయితే చాలా మంది ఉమెన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కానీ మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. కానీ మన తెలుగు వాళ్ళకి ఆడవాళ్ళ మీద చిన్న చూపు. ఈ విషయంలో నేను చాలా అంటే బాధపడతా. తెలుగు ఇండస్ట్రీకే ఆడవాళ్ళు అంటే ఒక్క ఏదో ఏమంటారు ఫిగర్ మెయింటైన్ చేయడానికి ఆడవాళ్ళు, హీరోయిన్గా ఉండడానికి ఆడవాళ్ళు అలా అవుట్డేటెడ్, లేకపోతే ఒక పీరియడ్ తర్వాత వాళ్ళు అవుట్డేటెడ్. వాళ్ళ నాలెడ్జ్ని వినియోగించుకునే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వేళ్ల మీద కూడా లేరు, లెక్క పెట్టారు అలా కూడా లేరు మన టాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఉమెన్ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు హస్బెండ్ ఒక 100 రూపాయలు ఇచ్చి దీంతో అడ్జస్ట్ చేయి ఈ నెలంతా అంటే పక్కా అడ్జస్ట్ చేస్తుంది. 1,00,000 రూపాయలు ఇచ్చి అడ్జస్ట్ చేయమంటే ఆమె 100 ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దానికి దాచిపెట్టి వచ్చే నెలలు కూడా చేసే టైప్, ఇంకో 6 నెలలు కూడా గడపగలుగుతుంది. అట్లాంటప్పుడు అంటే ఆమెలో డిఎన్ఏలోనే ఉంది ప్రతి ఒక్కదాన్ని పొదుపుగా ఎలా వాడాలి. నా డిఎన్ఏలో మా అమ్మ వాళ్ళతో అలా వచ్చిందేమో, నేను పిసినారితనం చేయలేదు. కానీ మేము 1,00,000 రూపాయలు ఈ రోజు సపోజ్ ఒక సీన్కి ఇవి ఎక్విప్మెంట్ నాకు ఆర్ట్ డైరెక్టర్ వచ్చి మేడం నాకు ఇవి కావాలి అన్నాడు, కావాల్సినవి అన్ని మాకు లిస్ట్ చేసుకుంటాం పొద్దున్నే, ఈ రోజు ఖర్చులు ఏమవుతుంది ముందే అవుతుంది. బట్ నేను ఏవైతే ఖర్చు పెడుతున్నామో అది సినిమాలో కనబడుతుందా అని అడిగేదాన్ని. ఇప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడాలి, డబ్బుల రూపంలో కాకపోయినా ఒక ఐటెం ని తెచ్చామంటే అది వేస్ట్ చేయొద్దు. అండ్ నేను ఒక పర్సనాలిటీని నిలబెడుతున్నాను అంటే వాళ్ళని నేను అపాత్రదానం చేస్తున్నానా, వాళ్ళకి అనవసరంగా పే చేస్తున్నానా, వాళ్ళు డిజర్వ్డ్ పీపులా, ఇది కూడా నేను ఎంక్వైరీ చేసుకుంటా. వాళ్ళ ఆర్ట్కి తగ్గ పారితోషికం ఇవ్వడంలో నాకు నేను తోపని ఫీల్ అయ్యాను. అప్పట్లో లక్కీగా మేము వేసుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేయగలిగాం. కొంతమంది అంటారు ఇట్ వాజ్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. దొరికిన ఒక ఆనుమత్యం అనుకోవచ్చు. డెఫినెట్గా తను చెప్పారు ఇంతకుముందు ఏదైతే వాస్తవం మనం చూస్తుందామో, ఒక ఇల్లుని సరిదిద్దడంలో మన దగ్గర 100 రూపాయలున్నా 1000 రూపాయలున్నా 10,000 ఉన్నా మనం మగవాళ్ళుగా చేసేదానికి ఆడవాళ్ళుగా వాళ్ళు సర్దిదానికి చాలా తేడా ఉంటుంది. అంటే హ్యాండ్లింగ్ కూడా ఉమెన్ హ్యాండ్లింగ్ వెరీ షార్ప్ ఉంటుంది అండ్ డైరెక్ట్ పాయింట్ టు ది టార్గెట్ ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో నేను ఎన్నోసార్లు చూశాను, దుర్గా వాజ్ రైట్ మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ఫిలిం ప్రొడక్షన్లో కొంత ఉమెన్ డామినేషన్ అనేది డెఫినెట్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. నేను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేస్తున్న సమయంలో అంటే మీరు అక్కడ జరుగుతున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా మేము చూసాము, ఒకటే సాంగ్లో కొన్ని 100 మంది ఉన్నారు. ఆ 100 మందిని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరినీ తీసుకురావడం కానీ, వాళ్ళందరూ ఇప్పుడు గద్దరన్న గారిని కానీ మిగతా వాళ్ళందరినీ కోఆర్డినేషన్ మీరు ఒకరే. ఇంత 100 మందిని కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు కానీ ఆ ఎగ్జిక్యూషన్ మొత్తం విషయంలో మీరు ఏ రకంగా అంటే పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇంతమంది ఇంత టీంతో పనిచేయాలంటే ఆటుపోట్లు అనేవి ఉంటాయి. దాన్ని మ్యానిపులేట్ చేస్తామా, మేనేజ్ చేసామా, ఆ క్షణంలో మేము ఎప్పుడు గద్దర్ అన్నది ఫోకస్ చేసుకుని ఆయన్ని బాధ పెట్టకూడదు. ఆ టైంలో ఆ సీన్ అయిపోవడానికి వీళ్ళు వచ్చిన అంత పెద్ద క్రౌడ్ నుంచి మా కోఆపరేషన్ ఏంటి అనడానికి, షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొంతమంది మణికొండ కృష్ణానగర్ నుంచి ఇక్కడికి రావాలి కదా, కొంతమంది ముందే రీచ్ అయ్యేవాళ్ళు కదా. మేము ఈ బిఫోర్ 1 అవర్ ప్రొడ్యూసర్ సార్ మా టీం కూర్చొని ఈ రోజు ఇది అని డిస్కస్ చేసుకుని ప్రొడ్యూసర్ మమ్మల్ని గైడ్ చేసేవాడు. ఈ రోజు కొంతమందిని ఇలా సాగ్రిగేట్ చేసుకుని వీళ్ళని ఈ క్రౌడ్ మీరు చూడండి, ఈ క్రౌడ్ మేము పొద్దున మాట్లాడుకోవడంతో పాటు నేను ఒక ఉమెన్ ఇంతమంది మగోళ్ళలో కాడాగా ఉండడం వల్ల నా ప్లేస్ లో మగోళ్ళు ఉంటే గొడవలు అయ్యేది. ఏం చేస్తే మాకు చాయ్ లేదా, మాకు ఏంది లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ అట్లా అంటుండే. కంప్లైంట్ చేయడానికి ఆలోచించేవాళ్ళు నాకు ఒకటి. నేను వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కామ్గా ఏదో పాముకి చేతబడి చేసినట్టు ఇట్లా మణి చూపిస్తే ఆగిపోతుంది కదా. ఆ టైంలో నేను అనేదాన్ని, ఇది మనం అందరం కష్టపడుతున్నాం, ప్రొడ్యూసర్కి బెనిఫిట్ చేయాలా లేకపోతే ఈ సమస్యలు పెట్టి ఈరోజు షూట్నంతా స్పాయిల్ చేయాలా,
మీరు ఇబ్బంది పెడితే మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకుంటుండే. నా సైకాలజీ ఇక్కడ కూడా ఉపయోగపడేది. కానీ దీని అంతటి క్రెడిట్ చెప్పాలంటే ప్రొడ్యూసర్ సార్కి ఇవ్వచ్చు. ఏదైనా అయినా సమస్య మేము అక్కడ దాకా తీసుకెళ్ళకోకుండా మేనేజ్ చేస్తుండే, తీసుకెళ్ళిన ఆయన కంప్లైంట్ లాగా తీసుకోకుండా నాకు నా మీద సార్కు ఉన్న నమ్మకం వల్ల దుర్గా ఇలా చేయదు కదా, వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే ఈమె నేచర్ ఇది కాదు కదా, సరే తర్వాత మాట్లాడదాం అనుకునేవాళ్ళు. కానీ ఆ కోపాలు మా మీద చూపించేవాళ్ళు కాదు. నేనే కాదు, కార్తీక్ పడ్డాడు కష్టాలు. వేరే వాళ్ళందరూ ఫోన్లు చేసి సార్ మీ ఎడిటర్ ఏదో తప్పు చేసి ఇది రావట్లే ఇట్లా అంటే కూడా సరే కూల్గా వాళ్ళు ఫోన్ చేసి అవునా ఓకే అని పెట్టేసి సార్ కార్తీక్ ఏవో కంప్లైంట్ చేస్తుండు కానీ యాక్చువల్ అది కాదు, ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్తుంటే తప్ప ఆయన ఫ్రస్ట్రేషన్ మా మీద తీర్చలేదు. బహుశా ఇట్లా మా ఏమంటారు వెంకటేష్ గారి పవర్ ఏమైనా ఉందేమో మా మీద పవర్ చూపిలే. ఇక్కడ ఒక రూలర్ ఉంటారు కదా, ఒక హెడ్ ఉంటారు. ఒక హెడ్ ప్రాపర్ గా వర్క్ చేస్తే అక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ప్రాపర్ గానే ఉంటాయి. అక్కడ బాగుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ నేను సరిగా చేయగలిగాను. అందులోనూ నేను ఉమెన్ గా ఉండడం అడ్వాంటేజ్ అయింది తప్ప ప్రాబ్లం రాలేదు. నాకు ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటుండే. ఏదైనా సెట్ లో ఒక ఐటమ్ లేకపోతే అప్పటికప్పుడు మేము క్రియేట్ చేసాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వాడుకుని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన టాలీవుడ్లో ఏం జరుగుతుంది తెలుసా? కార్డులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కార్డు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ప్రొడక్షన్ తీసుకుందాం, వాళ్ళు ఒకటి ఇప్పుడు 100 మంది అంటారు ఈ ఫుడ్ అంటారు. కొంత సరిగా కొన్ని దగ్గర అందరూ అనట్లేదు, కొంతమంది వాళ్ళకి వ్యాన్ ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు అలగడాలు, లేకపోతే వెళ్ళిపోవడాలు, గొడవలు పడ్డారు, ఆర్టిస్టులు తిట్టడాలు. ఒకరోజు ఒక ఆర్టిస్ట్ని ఇన్సల్ట్ చేస్తే పాపం ఆయన వచ్చి ఏంటమ్మా అతను నేను చిన్న ఆర్టిస్ట్ అన్నా ఇలా మాట్లాడాడు అంటే నేను పక్కకు పిలిచి బహుశా ఆయన ఇప్పుడు చిన్న ఆయన అవ్వచ్చు, రేపు పొద్దున్న ఇంకా పెద్ద ఆయన అవుతాడు, ఆయన ఫుడ్ విషయంలో టేబుల్ నుంచి లేపడం తప్పని ప్రొడక్షన్ అనేది తిట్టినంత పని చేశాను. అప్పుడు నాకు నెక్స్ట్ డే నేను కావాలంటే నీ కార్డు నేను తెచ్చుకుని నేను కూడా ప్రొడక్షన్ అని ఏదో వాళ్ళ యూనిటీ ఏదో ఉంటుంది కదా, అన్ని 24 కార్డ్స్ మేము తెచ్చుకుని మేము సప్లై చేయగలుగుతాము, ఇది ఉంది మాకు, మీరు ఇలా బిహేవ్ చేయడం అనేది రాంగ్ అంటే అప్పుడు ఆయన నెక్స్ట్ డే ఆయన తప్పు తెలుసుకుని సారీ అమ్మా అని సబ్మిసివ్ అయిపోయాడు. ఆయన ఏమంటారు ఒక జనరల్ గా ఫిలిం ఇండస్ట్రీలో చూపించే యాటిట్యూడ్ బంద్ చేసి ఇది బొమ్మకు క్రియేషన్స్ బాబు, అక్కడ పప్పులు ఇక్కడ నడవవు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే ఇంకొక అతన్ని తెచ్చుకుంటాం, లేదా మేమే కార్డు తెచ్చుకుంటాం. పని దొరికినప్పుడు దాన్ని అన్నపూర్ణలాగా భావించి వర్క్ చేయి తప్ప నువ్వు యాటిట్యూడ్ చూపిస్తా ఇక్కడ నడవదు. ఇలా మాట్లాడడం వల్ల కొంచెం సెట్ అయింది. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అలిగి కొంతమంది అసలు సినిమాల లక్షణాలు చూపించారు. ఏమని ఇదే దొరికిందే ఛాన్స్, ఈ సినిమా హిట్ అవుతో పట్టు అవుతో తర్వాత సంగతి దొరికిన కాడికి దోచుకుందామని బిహేవ్ చేసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు మధ్యలో నుంచి ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోయారు. ప్రాపర్ గా సినిమా కోసం పని చేసిన వాళ్ళు ఇలా నుంచున్నారు ఇక్కడ. కార్తిక్ భాయ్, ఎడిటర్గా ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్గా నేను సీజీకి వచ్చింది తర్వాత అంటే ఇది మూవీ అంటే జాగ్రఫికల్లీ, సోషల్లీ, బయాలజికల్గా దాంతో అంత కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు ఈ మూవీ అంతా. సో మామూలుగా నేను సీజీకి వచ్చిండే, యాక్సిడెంటల్గా అది ఇట్లా ఎడిటర్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా స్టోరీ అదే యాక్చువల్గా. అంటే మీ గురించి మొన్న మాట్లాడుతూ బొమ్మకు మురళి గారు 16 అవర్స్ 18 అవర్స్ కూడా ఒక్కొక్కసారి ఒకరోజు మీరు ఆఫీస్లోనే ఉండి ఎడిటింగ్ విషయంలో చేశారు అని చెప్పేసి అంటారు. అంటే మీ బయట ఎట్లా ఉంటుంది అని అంటే మనం డబ్బులు వచ్చినాయా, ఎడిటింగ్ చేసినామా, వెళ్ళిపోయినామా అనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఎడిటర్ అయినా ఎవరైనా కూడా ఒక సినిమా ఈరోజు షూటింగ్కి వచ్చినామని అంటే వాళ్ళు షూటింగ్ టైంలో షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇన్ని గంటలైనా పర్లేదు నేను షూటింగ్ చేస్తా, ఈ సీన్ మొత్తం అయిపోవాలనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎందుకు అంటే మీరు ఎడిటర్గా తీసుకున్న తర్వాత సినిమాని ఎడిటింగ్ చేస్తూ ఎందుకు ఇన్ని గంటల పాటు కష్టపడి పని చేయాలని అనుకున్నారు? ఎందుకు అంత కమిట్ అయిపోయారు మీరు? సార్ నాకు ట్రస్ట్ చేస్తాడు ఎక్కువ, అంటే అట్లా అనేసి నేను సార్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అట్లా అనేసి అట్లా చేస్తాను అన్నట్టు. అట్లా సార్ వద్దనకపోయినా నేను ఉండేటోడిని. ఒక్కొక్కసారి సార్ నేను వెళ్తా అంటే కూడా వెళ్ళు అనేటోడు. అట్లా చాలా అంటే ఎడిటర్ అది అంటే ఒక్కొక్కసారి మేము 1 వీక్ కూర్చొని కూడా ట్రిమ్ చేయాలనుకుంటే 1 మినిటే ట్రిమ్ అయ్యేది. అట్లా కూడా అయినా రోజులు. ఇప్పుడు ఎడిటర్ అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్షన్లో సినిమా ఎంత డైరెక్ట్ చేసి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ సంబంధించిన విషయంలో మీరు సరే ఈ సీన్ బాగాలేదు, లేదంటే ఈ సీన్ ఇక్కడ కరెక్ట్ రాలేదు సార్ అని చెప్పేసి మీరు అంటే ఒక రకంగా చూసి అంటే ఒక హాఫ్ డైరెక్టర్ మీరు కూడా సినిమాకి ఎడిటింగ్ ప్రాసెస్లో ఇది ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ ఇది బాగా రాలేదు, ఇక్కడ కట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఈ సీన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది సార్, లేదంటే వీళ్ళు అన్ని రకాలుగా చూసేదంటే ఒక హాఫ్ డైరెక్టర్ మీరు కూడా అంటారు కదా.
సో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటేసారికి జరగడం, ఒక్కొక్క సీన్ని 10-20 సార్లు చేయాల్సి వచ్చింది అట్లా? అట్లా జంప్స్ ఉన్నప్పుడల్లా వేరే వేరే అన్ని కొంచెం చేంజెస్ చేసుకున్నాం. అంటే అప్పుడు సార్ కూడా అవి నచ్చేటి. అట్లా మళ్ళీ సార్ మేము కూర్చున్నప్పుడు అట్లా చాలా చేంజెస్ చేసుకున్నాం. షూట్లో కొన్ని లేని మేము అట్లా చాలా చేసుకున్నాం. దాదాపుగా ఒక 20 వర్షన్స్ రావచ్చు. అంతేనా? అంటే నా థాట్స్ బాగా ఇంబైబ్ చేసుకున్నాడు. నువ్వు అన్నది కరెక్టే. ఈజ్ హాఫ్ డైరెక్టర్ ఇది ఈ మూవీకి. అంటే ఒక స్టేజ్ తర్వాత ట్రయల్ పోయినాక ఓహో ఇది ఎక్స్పెక్టేషన్, ఇది థాట్ అని చెప్పి కథలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు అందులో. సో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. మీరు విష్ణుభాయ్ చెప్పండి. మీరు సినిమాకి సౌండ్ ఇంజనీర్గా చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు కొత్త ఇండస్ట్రీకి, కీరవాణి గారి మ్యూజిక్కి మీరు సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బేసికల్లీ నేను ఎడిటర్గా ఎంటర్ అయ్యానండి ఇక్కడికి. కొన్ని రోజులకు ఏమైందని అంటే నాకు చాలా కొత్త నేర్చుకోవడం చాలా ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు డిఐ క్యాండిడేట్ ఒక వచ్చిండు డిఐ చేయడానికి మన మూవీకి. అప్పుడు ఆయనతో కూర్చొని డిఐ వచ్చేసింది నాకు. డిఐ వచ్చేసింది. డిఐ నేను తీసుకుందాం అనే లోపు మనని కూడా డిఐ వచ్చు తీసేసుకుంటూ. తీసేసుకున్న తర్వాత ఇక అంటే ఇక్కడ ఆల్రెడీ ఎడిటర్ ఉన్నారండి, మనం ఏం చేయడానికి లేదు. అలాంటప్పుడు ఇక పైన మిక్సర్ వచ్చాడు. మాకు మిక్సింగ్ ఉంది, మా ఇక్కడ అంతా సెటప్ అంత ఉంది, స్టూడియో సెటప్. మిక్సర్ వచ్చేసిన తర్వాత ఇదే మంచి ఛాన్స్ అని పోయినా కూర్చున్నా. చూసి నేర్చేసుకున్నా. ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ఇక ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక అలాంటప్పుడు టేకప్ చేసిన. మోస్ట్ ఆఫ్ ది ఆయననే చేసిండు. అరౌండ్ తర్వాత కొద్దిగా నేను మిక్సింగ్ చేశాను. అంటే 90% ఆయనే చేసిండే. బట్ ఈ మూవీకి వర్క్ అయినా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. లైక్ గద్దర్ అన్న, కీరవాణి గారు, సీనియర్ యాక్టర్ సుమన్, శుభలేఖ సుధాకర్. ప్రతి బిట్ ఐ థింక్ ఫ్రేమ్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఉన్నది. ఫ్రేమ్ బేస్డ్ బోత్ ఎడిటింగ్ పార్ట్, డిఐ పార్ట్, దెన్ మ్యూజిక్ పార్ట్. సో ఆ రేంజ్లో వీళ్ళు కష్టపడి ఉన్నారు. అవును. ఇప్పుడు అంటే ఎందుకంటే గద్దరన్న హై పిచ్లో తీసుకుంటే దానికి ఆ రేంజ్లో మీరు సౌండ్ ఇంజనీరింగ్ చేయకపోతే సినిమా ఫెయిల్ అయిపోయే అవకాశం. అంటే ఇప్పుడు మనకు బయట రెగ్యులర్గా వాడే సినీ సింగర్లకి గద్దరన్న వాడిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే గద్దరన్న పాటలు సినిమాలో పెట్టడమే ఏదో జై తెలంగాణ లాంటి సినిమా, తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ఆ పాట పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ సినిమాల్లో మీరు ఆ గద్దరన్నకు సంబంధించిన సాంగ్ వచ్చినప్పుడు ఏమైనా భయపడ్డారా? ఈ అవుట్పుట్ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారో, లేదంటే ఈ అవుట్పుట్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది ఏమైనా అనిపించేదా? లేదండి, అసలు గద్దరన్న సాంగ్కి నార్మల్గా ఏమి ఎఫెక్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన వాయిస్లో అనేది చాలా బాగుంటుంది. అది చాలా ఈజీగా అనిపించి చెప్పాలంటే. ఆయన యాక్చువల్గా గద్దరన్న పాట మళ్ళా కీరవాణి గారి పాటను మాస్టరింగ్ చేసింది జేబీ జీవన్ బాబు. సో అది మాస్టరింగ్ అయ్యే వస్తుంది. బట్ ఆర్ఆర్ ఉంటది కదా, సాంగ్స్ ఒకటి కాకుండా ఆర్ఆర్లో జేబీ గారు కొట్టారు. దాన్ని మనం సౌండ్ ఇంజనీరింగ్ చేయాలి. సో దాన్ని చేసే దాంట్లో 5.1 చేయాలి, స్టీరియో చేయాలి, మోనో చేయాలి, రకరకాలుగా మన ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సౌండ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ దాన్ని సౌండ్ ఇంజనీరింగ్ చేసింది. సో మోస్ట్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, కీరవాణి వాళ్ళ దగ్గర నుంచి సాంగ్స్ అన్నీ. సో అది చాలా ఎడిటర్స్ ఉండడం వల్ల, ఆస్థాన టీం ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ క్షణం ఏ టైంలో ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా వాళ్ళకన్నా బెటర్గా మా వాళ్ళు కరెక్షన్ చేసేసేవాళ్ళు. ఏ ఇబ్బంది రానిచ్చి వాళ్ళు ఎక్కడైనా జంప్స్ వచ్చినా ఏదైనా కూడా ఆన్ ది స్పాట్ కరెక్ట్ చేసి ఇవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు. మాకు 20 వర్షన్లు అంటే ఇప్పుడు మీరు ఇందాక విన్నారు కదా, మామూలు 20 సార్లు మేము పేమెంట్ చేయాల్సి వచ్చింది. అయిపోయిందిగా మా పని. ఎప్పుడు 24 hours లైట్ అది ఆనే ఉంటుంది, ఇంకా ఉన్నట్టున్నారని అనిపిస్తుంది. అంటే వాళ్ళ టైమింగ్ కూడా లేదు, పగలు రాత్రి అని తేడా లేకుండా వాళ్ళు 24 hours. అంటే వాలంటీర్ ఇంట్రెస్ట్. సినిమాని చాలా ఇష్టపడ్డారు. మేము ఎంత ఇష్టపడ్డామో అంత ఇష్టపడి చేయటం. ఆ ప్యాషన్ ఉత్తగానే రాదు. వెన్ యూ లైక్ ఇట్ యూ డూ ఇట్, యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ కదా. దట్ ఈస్ హౌ ది కంట్రిబ్యూషన్ మేడ్ బోత్. అది రాజ్ కిరణ్ అన్న, కీరవాణి గారు తిరిగి చూడు సాంగ్ ఏదైతే ఉందో, ఆ తిరిగి చూడు సాంగ్ మొన్న మేము విన్నాం. దాని మీనింగ్ కానీ ప్రతిదీ అది ఒక్కొక్క వర్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది.
అది ఒకప్పుడు వేరే సాంగ్స్ అంటే మానవత్వం మీద వచ్చినటువంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ తిరిగి చూడు సాంగ్ చూసిన తర్వాత ఇది కూడా మనకు అంటే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితికి తీసుకుపోయేటువంటి సాంగ్. అది మీరు తమిళ్లో కన్నడలో పాడారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మొదటగా ఇండియా ఫైల్స్ అనే సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో దర్శకులుగా మురళీ సార్ వ్యవహరించిన ఈ ఈ ఇండియా ఫైల్స్ సినిమాకి మరి అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మేడం గారు, అంటే ఇటువంటి సినిమాకి నేను దాదాపు కొన్ని సినిమాలు చేశాను. తిరుగుతూ ఉన్న జర్నీలో ఇంకా నాకు మంచి అవకాశం రాదు, సరేలే జరుగుతుందా అనే వెళ్తున్న తీరులో అద్భుతమైన అవకాశం ఓన్లీ బొమ్మకు ఓన్లీ ఈ కాంపౌండ్ నుంచి వచ్చింది. ఫస్ట్ ఏంటంటే సార్కి నమస్కారం పెట్టి స్టార్ట్ చేయాలి పాటలు. అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేను దాదాపు 20 years ఇండస్ట్రీలో వచ్చా. ఫస్ట్ మొగుడు స్పెల్లం సినిమా చేశా, ఎన్నో సినిమాలు చేసుకుంటూ పోతున్నా. అంటే ఇంకా ఎలా ఉంటుంది ఇండస్ట్రీ పరంగా అంటే ఎక్కడ గెయిన్ అవుతామో ఎక్కడ పైకి వెళ్తామో తెలీదు. ఒక పక్క కష్టాలు నష్టాలు ఇవన్నీ జరుగుతుంటాయి. బ్యాక్గ్రౌండ్ సరే సపోర్ట్ లేకపోయినా సరే ఆర్థికంగా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మన జర్నీ చేస్తుంటే ఒక పక్క ఇబ్బందులు పడుతున్నప్పుడు అవకాశం కోసం తిరగలేము. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక నాకు వెళ్తున్న జర్నీ అద్భుతమైన జర్నీ. అంటే ఒక ఆస్కర్ విన్నర్ ఎవరు? కీరవాణి సార్. అటువంటి వ్యక్తి మ్యూజిక్లో నేను పాడడం ఏంటి, ఆస్కర్ తర్వాత నేను పాడింది ఈ పాట. ఇటువంటి అవకాశం ఎవరిచ్చారు? ఓన్లీ మురళీ సార్. మరి నేను ఆస్కర్ తీసుకున్నానేమని ఫీల్ వచ్చింది నాకు. నిజం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా 100% ఏంటంటే మరి అటువంటి దానికి తిరిగి చూడు అనే పాట అద్భుతమైన లిరిక్స్ మౌనిశ్రీ గారు రాశారు. అలాగే ఆ ట్యూన్ కూడా అద్భుతంగా, మరి సారు మ్యూజిక్ చేస్తే అది అద్భుతంగా ఉంటుంది, దాంట్లో తిరిగి లేదు. ఇంకా దానికి తెలుగు, తమిళ్, కన్నడ నేను పాడాను. అది ఎలా జరిగిందంటే నేను ఒక వర్క్ మీద సార్ నన్ను నా వాయిస్లు విని చాలా బాగుంది వాయిస్, ఒకసారి పాడమని సార్ అడిగారు. పాడిన తర్వాత నువ్వే పాడాలని చెప్పారు. మురళీ సార్ విషయం చాలా చెప్పాలి అసలు. అంటే చెప్పడానికి కూడా ఇంకా టైం సరిపోదేమో, అంతగా చెప్పాలి. ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది అంటే మన జర్నీ మనం ఈరోజు ఇక్కడ విశాఖపట్నం ఎక్కాము, మెడ్రాస్ రేపు దిగాలనే లోపు మధ్యలో వర్క్ నేర్చుకుంటాం. అంత వర్క్ ఇస్తారు, ఫ్రీ ఇస్తారు. తర్వాత రానోడు కూడా నేర్చుకొని వర్క్ 100% మంచి నెంబర్ 1గా ఈ కాంపౌండ్ నుంచి వెళ్తారు బయట. అంత మంచి అద్భుతమైన వర్క్ నేర్పించే కెపాసిటీ, నేర్పించే ఒక ఉన్నతమైన వ్యక్తి అంటే మురళీ సార్. అంత నేను గమనించా. తను అసలు కొంతమంది అంటే ఎంత పెద్ద సినిమాకి ఎవరెవరినో పెట్టి ఒక అద్భుతంగా సృష్టిస్తారు. సార్ ఏం చేశారు, ఎవరైతే ఎన్నిక లేనోలో వాళ్ళని తీసుకొచ్చి అద్భుతాన్ని సృష్టించిన మహాన్ వ్యక్తి. ఎందుకంటే అంత అద్భుతమైన ఇప్పుడు మొన్న ఆడియో ఫంక్షన్కి అసలు ఆ సినిమా మాటలు, వాయిస్లు, ఆ యొక్క చూస్తుంటే ఎడిటింగ్ కానీ పిక్చరైజేషన్ కానీ అసలు సినిమా మొత్తం చూస్తే మనం కూడా మారిపోతాం. అది ఎలా జరిగిందా ఇందా అనేసి అంటే ఒక రకమైన బాడీలో వైబ్రేషన్ మొదలవుతుంది. అంటే అది అంత అంటే ఎంతో సార్లో ఉన్న పవర్ ఉంది. అది ఆ పవర్ బట్టి ఏంటంటే షేర్ చేశారు. అంత మంచి గొప్ప వ్యక్తి మురళీ సార్. నేనైతే పాడినప్పుడు అసలు నేను చాలా పాటలు పాడా, కానీ ఈ పాటలు పాడినప్పుడు నాకు అద్భుతమైన అంటే అసలు ఇంత మంచి వాయిస్ నాలో ఉందా అనిపించింది ఈ పాట ద్వారా. ఒకసారి మీ వాయిస్ వినిపించాలి. అదంటే నేను ఎప్పుడో పాడాను కాబట్టి కొన్ని లిరిక్స్ ఇది ఐడియా లేదు, బట్ చిన్న హమ్మింగ్ చేస్తా. తమిళ్ది వియంది పారు తాని నానా తని నానా తని నానా తాని నానా తాని నాని నాని నానా తాని నాని నాని నానా తని నాని 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 నా వియంది పారు తాని నా. అసలు ఆ పాట వింటే ఇప్పుడు పాడినప్పుడు కూడా అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంత మంచి రాకేష్, మేము సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు దాదాపుగా
కీరవాణి గారు వస్తూ ఉంటే అలా స్టూడియో మేము ఎక్కడ చేసాము, జూబ్లీ కదా దుర్గా, జూబ్లీ 10లో చేసాం మేము. కారు దిగేసి వస్తున్నప్పుడు తిరిగి చూడు అని చెప్పి కూడా వస్తూ ఉంటాయి. అక్కడికి నుంచి వెళ్ళి మేము అది దుర్గా చెప్పినట్టు దాని పేరేంటి కాకినాడ కాజా ఉంది కదా, ఎవరో వచ్చారు వాళ్ళ శిష్యులు వచ్చి అదంతా తినేంతసేపు ఈ పాట పాడుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడన్నా ఇలా పోతూ ఉంటే తిరిగి చూడు అంటే అంత రిథమాటిక్గా ఉన్నది. ఆ ఇంటర్వ్యూస్ ఏవైతే చేసాడు చూడండి వర్క్, వావ్ ఒకటి మిస్ అయింది అని చెప్పి 2 రోజులు ఆగి మళ్ళీ అది చాలా వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టించారు. అంటే ఏదన్నా మళ్ళీ ఒక ఇది తక్కువైంది కదా మురళి గారు అని చెప్పేసి మాకేం తెలియదు మ్యూజిక్ గురించి, బట్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవారు. అండ్ దుర్గా టేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ అనలైజర్. అంటే ఒక డెసిషన్లో రైట్ పిక్ తీసుకోగలుగుతుంది. ఈ పాట రిఫరెన్స్ అని అదే ఒక పాట ఉన్నది కదా మనం వీణతో చేసింది మర్యాద రావణ, ఒక పాట ఖాళీ వీణతోటే హిట్ అయింది చూడు, అలా మొత్తం టీం అంతా పరిచయం చేశాడు. మనోరాల వైలిన్ ఆ టీం అంతా వచ్చేది. అరే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా, పెద్ద స్టూడియో అది. చూసేవరకు ఎంతో 35 మెంబర్స్ పిలిచారు. ఇంతగానో ఏంటి అని చెప్పేసి ఒక పాట అంటే ఏ రేంజ్లో ఊహించుకుంటారు అనేది చూస్తున్నాం. అది అంటే ఇదే సినిమాలో మీరు ఇంకో సాంగ్ కూడా వందే మాత్రం అనే సాంగ్ కూడా పాడారని చెప్పేసి ఉన్నది. అంటే ఆ సాంగ్ పాడారు కదా ఒకసారి, అది దానికోసం చెప్పాలి. ఈ పాట పాడిన తర్వాత సార్ నన్ను గమనించి మరి ఇండియా ఫైల్ మీద అంటే టైటిల్ సాంగ్ చెయ్యాలి అని చెప్పారు సార్. ఓకే సార్ ఎలా అంటే చెప్తారు, లీడ్ ఇస్తారు. ఆ లీడ్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా హార్ట్ టచ్ అవుతుంది. తర్వాత పక్క లీడ్ ఎవరంటే మేడం గారు, మామూలుగా కాదు. మేడం గారు ఇందాక కిరవాణి సార్ అన్నారు కదా తిరుబండాలు సార్, అది మాత్రం మేము కూడా అనిపించాం. ఇక్కడ రికార్డింగ్ థియేటర్కి వచ్చినప్పుడు మేడం గారు వస్తే ఇంకా అన్ని వచ్చేస్తాయి, మాకు తిరగలేదు, అన్ని ఆల్ ఐటమ్స్ వస్తాయి. అసలు మా ఇంట్లో మన అమ్మనాలు పెట్టలేదు కానీ మేడం గారు మాత్రం తెచ్చి అన్ని రికార్డింగ్ అన్ని మొత్తం మేము చూడలేనివి కూడా అన్ని పెట్టి అప్ప ఎదురా నాకు నడిచి అంత అంటే అసలు మేడం గారు నిజంగా చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇందులో నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు చాలా తినాలనిపించేది, కానీ నేను అప్పుడు బహుశా అఫోర్డ్ చేయగలిగేదాన్ని కాదు. అలాంటప్పుడు నాలాగా అంటే అందరికీ తినిపెట్టడం నాకు ఎందుకో తెలియకుండా నేను సరిగా తినలేదు చిన్నప్పుడు. మా మమ్మీని అడిగితే ప్రొవైడ్ చేయగలుగుతుంది కానీ నాకు అమ్మని అడిగి ఇబ్బంది పెట్టాలనిపించేది కాదు. అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అడిగితే పాపం కదా ఇట్లా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా, అందరూ తిండి కోసమే పనిచేస్తాం, ఒప్పుకోరు ఎవరు. కోటి విద్యలు కోటి కొరకే అంటారు కదా, కానీ ఫుడ్ని పక్కన పడేసి డబ్బు వేట్లో పడుతున్నాం. దీన్ని ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ అది లైఫ్ లో ఆనందాన్ని పొందుతూ పర్సనాలిటీ ఎక్సర్సైజెస్ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, డబ్బు సంపాదించుకోండి. అందుకే నాకు ఎప్పుడైనా ఎవరైనా ఉంటే నాకు తిండి పెట్టాలనిపిస్తుంది ఫస్ట్. మామూలు కాదు మాది స్టార్ట్ రికార్డింగ్ అంటే 7 గంటల టైం పంచువాలిటీ. మన టైమింగ్ అంటే ఖచ్చితంగా సార్ కానీ మేడం కానీ మేము ఒకసారి తప్పిందా సార్ మమ్మల్ని మన్నించేటట్టు. అసలు సార్ ఆ విషయంలో అసలు చాలా క్లారిటీగా ఉంటారు. వర్క్ విషయంలో సీరియస్ 100%. మళ్ళీ అలాగనేసి ఎవరైనా పాపం బాధపడతారేమో, అసలు అటువంటిది సార్ దగ్గర చెప్తాను కదా, అసలు రానివాడు వస్తే ఖచ్చితంగా వెపన్లాగా తయారైపోతుంది. అంటే ఈ వందే మాత్రం సాంగ్ గురించి ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ వందే మాత్రం లాంటి పదాలు ఉపయోగించుకునే పాటలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి జెండా వందనంకి, అది ఆగస్ట్ 15th అయినా జనవరి 26th అయినా రెగ్యులర్గా అది కంపల్సరీ ప్లే అవుతా ఉంటుంది మనకి తెలియకుండానే. కాబట్టి ఫస్ట్ ఆ సాంగ్ చెప్పారు వందే మాత్రం. సార్ మామూలు వాయిస్ కాదు, అందరు గద్దరన్నా కేరవర్ గారు నేను అంటాను, ఆయన వాయిస్ తీస్తే వందే మాత్రం కూడా ఎండింగ్ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎక్కడ నాకు తెలిసి ఇండియాలో దొరకలేదు, ఉంటుంది వాయిస్. ఒకసారి వందే మాత్రం సాంగ్ ఆ సాంగ్ ఏంటంటే వందే మాతరం కలిసుందామందరం, వందే మాతరం కలిసుందామందరం, వందే మాతరం
దానికి ఇచ్చారు సారు, ఎవరి వల్ల కాదు, హైప్ ఇచ్చారు. ఆ పాట మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇండియా వాళ్ళు అయితే ఖచ్చితంగా పాడవలసింది ఆ పాట. ఎందుకంటే బ్యూటిఫుల్, ఆ ట్యూన్ అలాగ ఉంటది, మ్యూజిక్ అలాగ ఉంటది, లిరిక్స్ కూడా అలాగ ఉంటాయి. అవన్నీ దగ్గరుండి చేయించుకున్నారు సారు, చెప్తాను కదా. దాన్ని కంపోజ్ చేసింది రాజ్ కిరణ్ గారు. మ్యూజిక్ దాన్ని వందే మాత్రం కలిసి ఉందాం అందరం అన్నది దుర్గ ఇచ్చిన సెంటెన్స్. ఓకే ఓకే. దానికి మ్యూజిక్ బట్ లిరిక్ చేసింది మల్లికే, బట్ హీ మేడ్ ఇట్ వండర్. మ్యూజిక్ మీరే, సింగింగ్ మొత్తం 5 భాషల్లో మీరే పాడినా? 2 కన్నడ, తమిళ్, ఇది తెలుగు, హిందీ బ్రదర్ పాడారు ఒక ఆయన. ఓకే. ఇది కూడా చాలా బాగా ఆపర్చునిటీ నిజంగా నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఈ ఆపర్చునిటీ మీకు అంటే మేము ఇది ఒకటి నిజం, కెమెరా ముందు చెప్పచ్చలేదు తెలీదు. బుల్లి సార్ ఉన్న హ్యాబిట్ ఏంటంటే 10 రోజులకి ఒకసారి మా అందరికి పార్టీ ఇస్తుంది అనమాట. ఒక మంచి మా స్టూడియోస్ లో 10 days కి ఒకసారి అందరికి ఒకరి ప్రాజెక్ట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ ప్యాకప్ పార్టీ అట్లా ప్రాజెక్ట్ అయిపోయిందని నెలకు ఒకసారి పార్టీ ఉంటుంది అన్నమాట. 20 సార్లు ప్రాజెక్ట్ అయిపోయింది. 20 సార్లు మేము పార్టీ తీసుకునేవాడు. అయితే అప్పుడు ఒక పార్టీలో తను కూడా జాయిన్ అయ్యారు సరదాగా. అతను పాపం అంటే ఒక చర్చ్ లో ఎవ్రీ సండే వెళ్ళి పాటలు పాడేవారు. ఆపర్చునిటీస్ లేక కాదు, ఆయనకి దేవుడు అంటే ఇష్టం. ఇలా అన్న సేవ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయని పాడుతుండే. మేము అందరం కూర్చొని మంచిగా తింటున్నప్పుడు నేనే సరదాగా ఆయన అడిగాను, ఒక పాట పాడండి అని. ఒక పాట పాడారు. పాడినప్పుడు ఆ వాయిస్ మాకు అంటే అరే ఈ పాట మన సినిమాలో ఎందుకు పాడించుకోకూడదు, ఆ పాట ఒకసారి పాడరా, నా ఫేవరెట్ అది. అది మాత్రం ఎక్సలెంట్. ఒకసారి పాడండి మీరు, రాజుగారు. సజెస్ట్ చేశాను. రాజుగారు పాడండి. బ్రతుకు బాటలో నడచిన బాట సారి, నడిచి నడిచి దరి చేరక అలసిపోతివా. బ్రతుకు బాటలో నడిచిన బాట సారి, నడిచి నడిచి దరి చేరక అలసిపోతివా. ఎందాకా నీ పయనం, ఇంకెందాకా ఈ పయనం. ఎందాకా నీ పయనం, ఇంకెందాకా నీ పయనం. నీవు పయనించే మార్గమేదో తెలుసుకో సోదర. బ్రతుకు బాటలో నడచిన బాట సారి, నడచి నడచి దరి చేరక అలసిపోతివా. నలుదిక్కులు నీ పయనం సాగించినావయ్య, ఏ దిక్కు నిన్ను నీ గమ్యాన్ని చేర్చలేదు. అనే టైంలో గమ్యాన్ని చేర్చలేదు. నలుదిక్కులు నీ పయనం సాగించినావయ్య, ఏ దిక్కు నిన్ను నీ గమ్యాన్ని చేర్చలేదు. ఏకాకిల నీవు ఎడారిలో తిరిగితివా. ఏకాకిల నీవు ఎడారిలో తిరిగితివా. బ్రతుకు భారమై గడుపుచున్న వేళ. నేను బ్రతుకు భారమై 20 సంవత్సరాలు జర్నీ చేస్తే గడుపుతున్న రోజు ఆదరించినారు, నన్ను ఆదుకున్నారు. మురళి సార్ ఈ హై పిచ్ నాకు నచ్చింది. ఈ హై పిచ్ ఇంత హై పిచ్ పాడే ఏ సింగర్స్ రిస్క్ చేయరు, గొంతు పోతుంది, 2 రోజులు పాడలేం, మళ్ళీ ఇలా భయపడతారు. ఎందుకంటే నేను చాలా మందితో పాడించుకునే టైంలో విన్నా, ఇంకొంచెం మీ వాయిస్ రేసు మేడం ఇప్పటికీ అయిపోయింది, ఇంతే మా లెవెల్ అన్నట్టు మాట్లాడారు పెద్ద సింగర్స్ కూడా. ఇతను ఏదైతే అది కానీ ఇది నా లాస్ట్ డే అన్నట్టు, ఇది నా అవకాశం ఇంకా రాదేమో అన్నట్టు గొంతులో ఉన్న గొంతునంతా పాడి తీసి పాడినప్పుడు ఇతనికి వందే మాత్రం సాంగ్ ఇవ్వాలనిపించింది. ఆ రోజు క్యాజువల్ గా పార్టీ అనేది మాకు చాలా సరదా అన్నట్టు. పార్టీ అనేది ఒక రీజన్ కావాలి మాకు. ఎవరైనా బర్త్డే హరే పార్టీ అనేది అట్లా పార్టీలో లేదండి. మా దగ్గర పార్టీలు బాగా అవుతాయి. పార్టీలు అనేది మాకు సరదా. అంటే మీ ఏది లేకపోతే ఏదన్నా పార్టీలో కిరవాణి గారు కూడా ఉందా? ఆయన వస్తేనే మా పార్టీ కదా. 2 times వచ్చారు. మేము 2 times ఒకసారి పార్టీ అయితే ఒకసారి మనం ఆడు పోయినప్పుడల్లా పార్టీ కదా. సో అంటే ఈ పార్టీ అనే ఒక ఎన్వైరన్మెంట్లో సరదాగా జస్ట్ వి ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్. అది దట్ లెడ్ టు ది సాంగ్ వందే మాత్రం. చాలా ఫేమస్ సాంగ్ అవుతుంది అది.
కంపోజ్ చేసింది అతనే రాజ్ కిరణ్ గారు, లిరిక్స్ ఏమో మలిక్ గారు. మలిక్ అండ్ దుర్గా కూడా దాంట్లో అంటే లిరిక్స్ మలిక్ గారు. Chorus అండి, మనం ఏం- అంటే ప్రతి సీన్లో షీ హ్యాస్ హర్ నాలెడ్జ్ స్కిల్స్. నాకు ప్రాస అంటే Scene లో ఇష్టం. కూడా. ఏదైనా ప్రాస కనిపెడితే ఏదైనా మాట ఇవ్వండి, దానికి ఇంకో ప్రాస 4-5 ఇచ్చేస్తా. అట్లా వందే మాత్రం అనగానే అన్నాం అందరం అన్నా నేను. ఓకే. ఒక వినూత్నమైన యునైటింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. వందే మాతరం కలిసి ఉందాం అందరం. Yes. ఈ ఇప్పుడు ఈ సెంటెన్స్ సాంగ్ వస్తే దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ జెండా వందనం అన్నిటికీ ఈ పాట తిరుగుతూనే ఉంటుంది. That will అందరికీ. unite, ఎవరు రాసింది, unite. ఎవరు పాడారు అనేది కొంతమంది తెలియకపోవచ్చు, కానీ జనాలు మాత్రం దాన్ని ప్లే చేసుకుంటూ ఉంటారు. అన్న, మీరు స్క్రిప్ట్ రాసింది మీరే, స్క్రిప్ట్ మీది. స్క్రిప్ట్ అయిన తర్వాత మీరు ఒక సినిమాని ఈ రకంగా తీయాలని ఫస్టే ఊహించుకొని ఉంటారు. ఊహించుకున్న తర్వాత అది రికార్డింగ్ అయింది, ఎడిట్ టేబుల్ మీదకి వచ్చింది, అందులో ఫస్ట్ కట్ అయిపోతుంది. చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ రాసుకుని ఊహించుకున్నప్పటికీ సినిమా అంటే ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసినప్పటికీ ఏదైనా బాధపడేటువంటి పరిస్థితులు వచ్చినాయా, లేదంటే మీరు అనుకున్న దానికి గొప్పగా వచ్చిందా? చాలా బాధపడ్డావు. అంతే. ఫస్ట్ కామెంట్ దుర్గా నుంచి వచ్చింది, మంచి డాక్యుమెంటరీ తీశారని అన్నది. అండ్ తర్వాత మా కార్తీక్ ఆయన చెప్పడు జనరల్గా ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి. సో ఒక ఫైటింగ్ ఉంటుంది అన్నట్టు, పెద్ద సీన్, మామూలు బిల్డప్ ఉండదు. జేబీ గారు మస్తు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఫైటింగ్ సీన్ కనీసం ఎట్లా ఉంటుందంటే 7-8 minutes ఉంటుంది అన్నట్టు. సినిమా మేము ఫస్ట్ వర్షన్ 2 hours 40 minutes వచ్చింది. 2 hours 40 minutes. ఓకే, చూద్దాం ట్రిమ్మింగ్ ఏదని అని చెప్పి ఆ ఒక్క ఫైట్ సీన్ మేము 3 రోజులు చేసినాం. దాదాపు ఎంత 18 lakhs వర్త్ సెటప్ అన్నట్టు. ఇంకా దాని మీద ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి షూట్ చేసాము యాజ్ పర్ ది ప్లాన్ ప్రకారంగా. బట్ సినిమా అంతా ఏమైంది అంటే అదొక టైప్ మేము అటాచ్ చేసినట్టు అనిపించింది. సో దానిని ఎన్నో వర్షన్ చేయడానికి ఎన్ని తంటలు పడ్డారో అన్ని తంటలు పడ్డారు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం గ్రేటెస్ట్ థింగ్. ఇక దాని మీద వర్క్ చేయటం వాళ్ళు దిట్ట. సో వాళ్ళు దే కేమ్ అవుట్, అంటే దే క్రిటికల్ థింకర్స్. దుర్గా అండ్ కార్తీక్ వీళ్ళంతా మాకు ఒక టేబుల్ ఉంటుంది, సెంటిమెంటల్ టేబుల్. అది ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం మనం సీదా పోయి ఆడ కూర్చుంటాం. మేము ఇంక చర్చ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నేను పెన్ను సీరియస్గా పెన్ను పేపర్ పెట్టుకుంటా, ఏదో డేట్ తోటి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. బట్ ఎండింగ్ వరకు సొల్యూషన్ వస్తుంది. అది అంటే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే. ఇప్పుడు డైరెక్టర్ ఒక సీన్ను గొప్పగా డైరెక్ట్ చేసిన తర్వాత అది ఎడిటింగ్లో దాన్ని కట్ చేసారు అనుకో, అరే నేను అంత గొప్ప సీన్ తీసేంత మీరు ఎట్లా కట్ చేసారని చెప్పి బాధపడతారు. ప్రొడ్యూసర్ ఏమో ఒక చిన్న సన్నివేశమైనా కూడా దానికోసం, ఇప్పుడు మేడం అన్నట్టు ఒక చిన్న సన్నివేశాన్ని కూడా ఒక 100 మంది యాక్టింగ్ చేసిన సీన్ ఉన్నది అనుకోండి, ఆ 100 మందికి మనం డబ్బులు చెల్లించి సీన్ తీస్తాం. అరే ఒక ప్రొడ్యూసర్గా ఏమనిపిస్తే నేను ఇన్ని 100 మందిని తీసుకొచ్చి దానికోసం ఇంత ఖర్చు చేసి సినిమా తీస్తే ఆ సీన్ కట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి బాధ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఈ రెండు నొప్పులు మీకే ఉంటాయి. అట్లాంటి సన్నివేశాలు ఏమైనా కట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆ ఎడిటింగ్లో తీసేసినప్పుడు కానీ మీరు ఆ పెయిన్ని ఎట్లా భరించారు? భరించేదేముంది, మెర్సిలెస్. అల్టిమేట్గా ఎంత బాగా ప్రేమించి మూవీ చేసినా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన కాన్సెప్ట్ అది. సో నా వ్యూస్ నేను ఎడిటర్కి ఇవ్వాలి. సో ఆ తర్వాత దే విల్ బ్రింగ్ అప్ ది రైట్ థింగ్. నేను రైట్ థింగ్ అని అనకపోతే నీకు రైట్ మూవీ రాదు. అది అంటే నా మూవీ వస్తుందేమో కానీ ఆడియన్స్ నచ్చే మూవీ రావాలి కదా. సో అక్కడ అన్బయాస్డ్గా ఉండేది. అది డెసిషన్ అంటే అది కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది, గ్రూప్ డెసిషన్. బట్ ఏదైనా చర్చ జరుగుతుంది యాక్చువల్గా. అది నా ఓన్ డెసిషన్, ఫైనల్గా నా డెసిషనే అవుతుందేమో. బట్ బాగా డామినేట్ చేస్తారు వీళ్ళంతా. వీళ్ళు ఇలా చూస్తూనే కామ్గా ఉన్నారు కానీ అలా ఉండరు వాళ్ళు. వాళ్ళు పట్టుకుంటారు, ఆడ కూర్చుంటారు, ఏది ఎట్లా అని చెప్పి మళ్ళీ తీసుకొస్తాడు కార్తీక్. ఇది వినలేను అనుకోండి, అవన్నీ చేసేసి ఫోన్లో మళ్ళీ పోయేటప్పుడు ఒక మొబైల్ వర్షన్ పంపించేస్తాడు. ఆయన ఇష్టం ఏమైనా చేసుకొని అని చెప్పి పంపిస్తాడు. సో అలా దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్. అంటే
సింగిల్ బ్రెయిన్ కంటే డబుల్ బ్రెయిన్ చాలా బెటర్. సో అలాంటి మల్టిపుల్ బ్రెయిన్స్ ఉన్నాయి ఈ సినిమా. పేరుకు నాదే డైరెక్షన్ అని ఉంటుంది, దాంట్లో ఏం డోకా ఉండేది, ప్రొడ్యూసర్ కూడా, బట్ చేసిందంతా కలెక్టివ్ ఎఫర్ట్ అన్నట్టు. అంటే విష్ణుభాయ్ మీరు ఒకసారి అంటే ఇప్పుడు సినిమా మేము ఆల్రెడీ సాంగ్స్ కొద్దిగా సీన్ అంతా చూసాం కదా, సినిమా అంతా సింక్ సౌండేనా లేదంటే డబ్బింగ్ జరిగిందా మొత్తం? మొత్తం డబ్బింగ్ జరిగిందండి. ఇక్కడ మన స్టూడియోలో కూడా డబ్బింగ్ జరిగింది ఇక్కడ. ఓకే. దాన్ని మోస్ట్లీ మా సీన్లో ఎలా అయిందని అంటే మా మూవీ చాలాసార్లు తింపాం అటు ఇటు. ఓకే. ఆ తింపే క్రమంలో అసలు సింక్ చాలా ప్రాబ్లం అయ్యేది. అసలు ఇవాళ సింక్ చేసేటోళ్ళం, మళ్ళీ 1 వీక్ తర్వాత చేంజ్ అయ్యేది, మళ్ళీ సింక్ చేసేటోళ్ళం. అలా చాలా అబ్బో ఈ సింక్ విషయం అయితే 4 లాంగ్వేజెస్ స్టోరీ అనుకున్న దానికన్నా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ఇంకా పెంచాల్సి వస్తుంది. మేము ఒకటి కొత్తది సీక్వెన్స్ చేంజ్ చేసినాం. చాలా పెద్ద హారెండి చేసేసి అది చేసేసి మంచిగా సీక్వెన్స్ చేసినాం. వీఆర్ గోయింగ్ ఫర్ షూట్ నెక్స్ట్, అంటే ప్యాచ్ వర్క్ అన్నట్టు. సో అంటే మేము మా రొటీన్ ప్రాసెస్ లేదని డెసిషన్ తీసుకునేటప్పుడు టేబుల్ మీద కూర్చుంటాం. దుర్గా మేడం వచ్చేసింది, అంతా ఏం జరుగుతుంది చెప్పండి అని అంటే ఇదని ఆగు మీరు అంతా అని చెప్పేసి 3 రోజులు ఎఫర్ట్ పెట్టాం. ఒక 5 నిమిషాలల్లో సీన్ అంతా మళ్ళీ రీఫ్రెష్ చేసి ఉన్నదాన్నే చేంజ్ చేసి పెట్టిందని. రష్ ఉంది ఆడ, ఆ రష్ని అలా థింక్ చేస్తారని చెప్పేసి నేను సర్ప్రైజ్ అయిపోయాను కదా దుర్గా. అది మాత్రం మామూలుగా అంటే ఎంట్రీ మూవీ స్టార్టింగ్ ఆ రేంజ్లో వెళ్తుందని అనుకోలే స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఒకరు ఇద్దరు పెద్ద హీరోలు లేదంటే పెద్ద యాక్టర్స్ ఉంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయట చూసినప్పుడు. మీరు ఇప్పుడు ఇంత పెద్ద అంటే గద్దర్ గారిని, కీరవాణి గారిని, వీళ్ళందరినీ పెద్ద పెద్ద సుమన్ గారిని కానీ, శుభలేఖ సుధాకర్ గారిని కానీ, ఆల్రెడీ మీరు రేవతి గారితో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇంత పెద్ద ఫేమస్ పర్సన్స్ని మీరు ఎట్లా మేనేజ్ చేయగలిగారు? చాలా ఈజీ యాక్చువల్లీ పెద్దవాళ్ళు మేనేజ్ చేయడానికి. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళు ఎక్కువ తప్పులు చేయరు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరిని ఎలా నొప్పించకుండా పని చేసుకోవాలో అనేది చిన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, కామన్ సెన్స్ అప్లై చేయాలి. పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళే మనకు నేర్పిస్తారు. అంటే కానీ వీళ్ళు చిన్న మిస్టేక్లనే ఇబ్బంది పడతారు కదా. అందుకే నేను ఇందాక ఏమంటున్నా, మనం ఓపెన్ గా ధైర్యంగా వాళ్ళతో షేర్ చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఎందుకంటే వీళ్ళు నేర్చుకునే ఉత్సాహం ఉంది అన్నప్పుడు ఒక చెయ్యి మనం మునిగిపోతుంటే ఈత వచ్చిన వాళ్ళకి చెయ్యి అందిస్తే వాళ్ళు ఆగుతాడు, ఈత రానోడికంతా ఇంకా గుంజుతారు. చెప్పాలంటే నాకు ఇక్కడ వీళ్ళే నాకు నేర్పించారు. నేను ట్రోలింగ్ బేబీ, నాకు అసలు సినిమా ఫీల్డే తెలియదు. ఉన్నదల్లా నాకు కామన్ సెన్స్ అంతే. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, విచక్షణ మాత్రమే నాకు ఉంది. కథమదంతా నాకు ఆ టీమే నేర్పించారు. నేను ఇక్కడికి వచ్చాకే అన్నీ నేర్చుకున్నాను. ఏం 0 నుంచి ఇప్పుడు అట్లీస్ట్ నాకు కొంత సినిమా ఎక్కడ ఏ బ్యానర్లో వర్క్ చేసినా ఎస్ నాకు కొంత నాలెడ్జ్ ఉంది అనడానికి కేవలం ఇక్కడున్న ఎక్స్పీరియన్సెస్ వీళ్ళు నాకు నేర్పిస్తే వచ్చినవే. అంటే ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్ట్ తప్పులు చేస్తారు అని కాకపోయినా కూడా వాళ్ళు హుకుం జారీ చేస్తూ ఉంటారు. ఏమైంది, టైం అయింది, ఏంది సీన్ ఏంది ఇంకా రెడీ కాలేదని చెప్పేసి అంటే వాళ్ళ పైత్యాన్ని చూపించారంటే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. అది 10లో ఒక్కరే లక్కీగా మాకు అలాంటిది తగిలినా మేము ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేసి పడేసాం. అంతే. ఇప్పుడు జరిగింది ఒక ఉమెన్ యాక్ట్రెస్ తో జరిగింది. ఆవిడకి మేకప్ విషయంలో కొంత ఆవిడ పద్ధతి నచ్చలేదు. వాళ్ళ పిఎని మేనేజర్ తోటి మాట్లాడించడము ప్రతిసారి. అంటే మాకు కన్వీనియంట్. అసలు ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఇప్పుడు ఈ మేకప్ ఈ లెవెల్లో ఇలా లేకపోతే అక్కడ స్క్రీన్ ఖరాబ్ అవుతుంది, మేము చూడడానికి ఆ అసహ్యంగా కనబడుతుంది అంటే ఫస్ట్ డైరెక్టర్ షూట్ కదా మేడం, ఇది కాదు ఇలా అని చెప్పి. అన్ని రైట్స్ డైరెక్టర్కి ఉంటాయి. డైరెక్టర్ ఎలా మాకు ఇక్కడ అసలు మేకప్ అవసరం లేదు అన్న దగ్గర మేకప్ వేసుకొస్తే కోరుకుంటారు. అంటే ఆవిడ గ్లామర్ గా కనబడడం ఇష్టం లేనప్పుడు చేయకూడదు. ఇక్కడ లైట్ తక్కువ ఉంది అని వంటలు పెట్టడాలు అవి మాకు నచ్చలేదు. ఓకే, 5 రోజులు మాట్లాడుకున్నాం ఆవిడ్ని, మేము చేయని పొండి అన్నట్టు మాట్లాడింది. చేయకపోతే 3 రోజులు ఫినిష్ చేసుకుని 2 days మనీ వదిలేసుకున్నాం. అలా జరిగింది. ఎవరైతే యాటిట్యూడ్ చూపిస్తారో మేము డబుల్ యాటిట్యూడ్ చూపిస్తాం. ఎవరైతే సబ్మిసివ్ ఉంటారో మేము కాలు మొక్కే రకం. అంటే ఇది అంబేద్కర్ నుంచి వచ్చిందే. ఒదిగుండడాలు ఇవన్నీ కూడా మేము ఆయన వారసులం కాబట్టి. అంబేద్కర్ సార్ గద్దరన్న ఇక్కడ మాకు ఇన్స్పిరేషన్. గద్దరన్న ఏమ్రను అనే టైపు, లేకపోతే చెయ్యే దాబిడ్డ కూర్చోం ఇట్లా ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు తెలుసు. మాకు అలా తెలియకుండా మాకు ఆ నేచర్ వచ్చింది. మేము రువా కూడా చేస్తాం, ఏమంటారు ప్రేమ కూడా కురిపిస్తాం.
అన్న ఫైనల్గా మీరు శరణం గచ్చామి సినిమా చూశారు, అప్పుడు చాలా కాంట్రవర్సీలు జరిగింది పాటల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ. అది ఎంత పెద్ద హిట్ అయింది, ఎంతమందిని కదిలించింది అనేది కూడా. కొన్ని సందర్భాల్లో శరణం గచ్చామి సినిమా సాంగ్సే బహిరంగ సభలో కూడా ప్లే చేసుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు. అంటే ఇప్పుడు బొమ్మకు క్రియేషన్స్ వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రకమైనటువంటి ఐడియాలజీతోనే వస్తాయా? అంటే ఏ రకంగా మీరు సినిమాలు తీయాలనుకుంటున్నారు? అంటే అందరినీ అన్ని రకాలుగా తీయాలనుకుంటున్నారు, లేదంటే ఒకటే స్టాండ్ బైలో బాబాయిజం కానీ శరణం గచ్చామి కానీ ఇప్పుడు ఇండియా ఫైల్స్ కానీ? బాబాయిజం చాలా కమర్షియల్ కామెడీ పిక్చర్ అది. యాక్చువల్గా మేము బాబాయిజంలో రామ్ గోపాల్ వర్మ గారిని హీరో పెట్టాము. ఆయన ఒప్పుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి. సో అది మన శకలక శంకర్ గారు చేశారు. అట్లేం లేదు, మెసేజ్ అనేది బేస్ ఉంటుంది. కమర్షియల్ అనేది ఎక్కువ మంది చూస్తే కమర్షియల్ అని అనుకుంటాయి. వీళ్ళు అనేది కమర్షియల్ పైసలు ఎక్కువ వచ్చేది కమర్షియల్, లేకపోతే ఐటమ్ సాంగ్స్ పెట్టి ఫైటింగ్లు పెట్టి కొన్ని ఎమోషన్స్ పెట్టి అదే కమర్షియల్ అని ఫార్మాట్ మనకు రుద్దుతున్నారు. అది కాదు, జనాలు ఎవరు ఎక్కువ ఏం చూస్తారో అది ఆ ప్రోడక్ట్ చేయడం నా దృష్టిలో అది కమర్షియల్ అనుకుంటాను. ఇప్పుడు శరణం గచ్చామి ఇంకా యాడ్ చేస్తున్నారు, మరి దాన్ని కమర్షియల్ మూవీ అంటారా లేకపోతే ఇంకేమైనా ఉంటారా కదా. సో సేమ్ వే అలాంటి మూవీసే చేయడానికి ఇష్టపడుతున్నా. మన ఏదైనా ఇది నేను ఫిలిం అనేది నేను బిజినెస్ లా చేయట్లే. ఫిలిం అనేది ఫిలిం మేకింగ్ అనేది ఒక ప్యాషనేట్గా చేస్తున్నా. సో ప్యాషనేట్లో ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లు అమ్మలో ప్యాషనేట్గా ఆల్మోస్ట్ ఎవ్రీ క్రూ ఆఫ్ ది టీమ్ ది వర్క్ యాజ్ ఎ ప్యాషనేట్ ప్రోడక్ట్. సో అందుకని అంత బాగా వచ్చేది. సేమ్ వే ఈ మూవీలో కూడా దాదాపుగా ఇక్కడ మనం అంతా ప్యాషనేట్గా పనిచేసాం. ఒక 18 hours పని ఎప్పుడు చేస్తారు ఓన్ చేసుకున్నప్పుడు కదా. అసలు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్, అంటే నేను ఒక రిక్వైర్మెంట్ ఇవ్వలే, వాళ్ళు ఫినిష్ చేసేవాళ్ళు. వాళ్ళు చేసే అంటే ఒక పాయింట్ని తీసుకొని పోయి ఇంట్లో మొత్తం అదే ఆలోచించుకొని వచ్చి మళ్ళీ ఆ పాయింట్ని డిస్కస్ చేస్తారు. అంటే ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్ 2 hours పెట్టడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ వాట్ వీ ఫేస్డ్ ఇట్ లాస్ట్ 3 years. కానీ మీరు అంటే సినిమాకు సంబంధించిన విషయంలో ఎంత కమిట్మెంట్గా ఉంటారో, అంటే గద్దర్ గారు విషయంలో కానీ కీరవాణి గారి విషయంలో ఏమో కానీ, ఆఖరికి మొన్న సినిమా ఆడియో లాంచ్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 6 months అయింది మినిస్టర్గా ఆయన పదవి తీసుకొని 6 monthsలో ఏ ఆడియో లాంచ్కి కానీ ఏ సినిమా ఫంక్షన్ కానీ రాలేదు. ఫస్ట్ టైం మీ ఫంక్షన్కి వచ్చారు. ఆయన రాగానే క్లియర్గా చెప్పారు, తెలుగు అంటే తెలంగాణ ఇండస్ట్రీ నుండి తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ నుండి మీకు సపోర్ట్ ఉంటుంది, సినిమాలకు థియేటర్లకు సంబంధించిన విషయంలో మా మద్దతు ఉంటుంది, తప్పకుండా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మేము సినిమా థియేటర్లతో మేనేజర్లతో మాట్లాడి మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పారు. ఈ అంటే సినిమా స్టోరీ నచ్చిందా లేదంటే అద్దంకి దయాకర్ గారి సపోర్ట్తోని ఆయన మాట అన్నారు? నువ్వు సినిమాలో కంటెంట్ ఆ 2 పాటలు చూడంగానే అర్థమైపోయింది. సో ముందేమన్నా కలిసి దీని గురించి మళ్ళీ ముందేమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా సినిమాకి సంబంధించిన? సినిమాను ఈ ఇండియా ఫైల్స్ అనగానే కొద్దిగా అలా చూశాడు అన్నట్టు. ఇదేదో సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ లాగా అనిపించేది, నేను పక్క వచ్చేసాను మురళి అన్నాడు, అంతేగా. సో దీంతోపాటు కీరవాణి గారు దీనికి మ్యూజిక్ చేశారు కదా, సార్ని కూడా కొద్దిగా సన్మానం చేసుకుంటాము, సిల్వర్ క్రోన్ పెట్టి ఆయనను గౌరవించుకోవాలని ఉన్నది. దానికి మీరే గెస్ట్ అయితే ఒక సింగిల్ గెస్ట్ మీరు పెట్టుకుంటున్నాము అని మేము రిక్వెస్ట్ చేస్తే వెంబడి ఒప్పేసుకున్నారు. దాంతోపాటు ప్రతిసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ప్రతిసారి అన్నారు, ఈ మూవీకి దిల్ రాజు గారితో అండ్ అల్లు అరవింద్ గారితో మాట్లాడి పక్కా ఒక 300 నుంచి 400 థియేటర్లు ఇప్పిస్తాను మళ్ళీ 3 వారాలు నడిపిద్దాం దీన్ని, సో వీ గెట్ రెడీ విత్ ఇట్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అంటే ఈ సినిమాలో హీరో గారి గురించి చెప్పాలంటే, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ హీరోలు మేము రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ గురించి చెప్పాల్సి వచ్చేది మీరు ఏం చెప్తారు? ఈజ్ ఎ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. సినిమాలో అది సెట్లో మాత్రం మా మాట వినేవాడు. ఇది సెట్ తర్వాత ఇక ఆయన పాలిటిక్స్ పక్కన మేడం, పాలిటిక్స్లో ఆయన ఎట్లా ఉంటారో రెగ్యులర్గా చూస్తాం. బట్ డైలాగ్స్ మాత్రం మామూలు బట్టి పట్టలే. ఆయనకు హ్యాపీ లేకపోతే 2వ షాట్ పోదామని అన్నాడు. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఆయన
ఆ షార్ట్ అంటే ఏదైతే సీన్ తీస్తున్నామో ఆ షార్ట్ ఆయన హ్యాపీ లేకపోతే మళ్ళీ ఒకసారి అన్నాను. సో కొంత టైం వేస్ట్ అయినప్పటికీ పర్ఫెక్షన్ మేము తీసుకున్నాము ఆయనకి. అంటే ఒక కొత్తగా ఫస్ట్ డెబ్యూ ఆపర్చునిటీ లాగా చూడలే. అంటే యూ డోంట్ సీ దట్ డిఫరెన్స్. అంటే ఒక డెబ్యూ మూవీ అని లాగా ఉండదు అది. సో వెరీ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ ప్రొఫెషనలిజం చూపించాడు. కొన్ని సందర్భాల్లో చెప్పే డైలాగ్ యొక్క పోస్టరు యాంగిల్ చూస్తే రజనీకాంత్ గారిని ఆల్మోస్ట్ రీచ్ అయినంత ఫీలింగ్ కనిపించింది అది. అండ్ ఫైనల్ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది, చాలా మహా అద్భుతంగా పెర్ఫార్మ్. దట్ ఈస్ బిగ్ షాట్, హ్యూజ్ క్రౌడ్, అండ్ దాదాపు ఒక 6 కెమెరాలు పెట్టాము మేము. అండ్ దట్ హీ టుక్ ఓవర్. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది, ప్లస్ మేనేజ్ చేయాలి, కెమెరాలు అన్నిటిని పెట్టాలి, అన్ని కెమెరాలకు మ్యాచ్ కావాలి. అండ్ ఒకసారి ఒక మిస్టేక్ అయిందంటే మళ్ళీ వీళ్ళందరినీ రిపీట్ చేయాలి. సో ద మేజర్ పార్ట్లో ఎప్పుడు మాకు ట్రబుల్ ఇవ్వలే. బట్ కొన్నిసార్లు మాత్రం అలా కళ్ళు సహజంగా జరిగాయి. బట్ రాను నాటుగా తేలాడు ఆయన. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఆ మా వాళ్ళు చూసిన తర్వాత ఇది ఏంటి సినిమానా లేదంటే డాక్యుమెంటరీయా అని అడిగారా అని చెప్పేసి అన్నారు కదా. నిజంగా ఇది ఇప్పుడు డాక్యుమెంటరీ అనుకోవాలా, కమర్షియల్ మూవీ అనుకోవాలా, లేదంటే ఆర్ట్ ఫిల్మ్ అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి దీన్ని? పక్కా కమర్షియల్ సూపర్ హిట్ మూవీ అయిపోతుంది ఇది. అండ్ అసలు యూ డోంట్ సీ దట్ ఫ్లేవర్. మేము ఫైల్ ఎందుకు పెట్టామా అని అన్న పరిస్థితి అనిపించింది అది. ఓకే. సో ఫైల్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఫ్లేవర్. మీరు జైవిన్ చేసి చూశారు కదా, దానికంటే గొప్పగా ఫిల్మాటిక్ సెన్స్, ఎమోషన్స్, నవరసాలు, మూవీ అంటే నవరసాలు ఉంటాయి కదా, అవన్నిటిని ఆ ఫ్లేవర్స్ని కలుపుకొని పోతూ ఉంటాయి అన్నట్టు. ఫ్యామిలీ, ఎన్వైర్న్మెంట్, ఎమోషన్స్, ఫైటింగ్, దెన్ డ్రామా, పొలిటికల్ డ్రామా, అండ్ మంచి డైలాగ్ మధ్యలో ఉండేది. యూ విల్ క్యారీ, యూ డోంట్ నో 2 hours ఎలా అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రజల నుండి ఆదరణ లభిస్తుందని ఈ రకమైనటువంటి సినిమాలు అంటే కొద్దిగా జనాలకు, ఇప్పుడు మీరు అన్నారు కదా కమర్షియల్ అనగానే ఏదో సాంగ్స్ పెట్టడము అది ఇది పెట్టడం. ఇప్పుడు తిరుగుచూడు సాంగ్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ రకమైన అంటే ఇమాజిన్ చేసుకోండి. సో దీంట్లో అన్ని పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆదేశ్ రవి పాడిన ఒక పాట ఉంటుంది, అది కోవిడ్ బేసిస్లో ఉంటుంది అన్నట్టు. అది కూడా చాలా బాగా చేశాడు మ్యూజిక్ దానికి. సో టోటల్ 4 songs. ఒకటి ఏమంటారు దాన్ని సాంగ్, మన ఛత్రపతి. సో అది అంటే అక్కడక్కడ ఒక రిజెంబ్లెన్స్ ఇస్తాం మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్. సో అది మనం సాంగ్లా ట్రీట్ చేయలేదు అది, బట్ ఇట్ విల్ గివ్ అన్ ఎమోషన్ దట్. అంటే ఒక ఇలాంటి టైప్ ఆఫ్ మూవీకి ఎన్ని హంగులు ఉండాలో, మన ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా యూజ్ చేయాలి, అండ్ కొన్ని సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎలా అటాచ్ చేయాలి, ఆల్ ఆర్ మిక్స్డ్ వెరీ పర్ఫెక్ట్. ద మూవీ కేమ్ అవుట్ రియల్లీ వెరీ. ఇప్పుడు డైరెక్టర్ గారు విషయంలో ఒక చిన్న సీన్ మిస్ అయితేనే అయ్యో నేను అంత డైరెక్షన్ చేసిన సీన్ బాగుంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. ప్రొడ్యూసర్ గారు ఏమో నేను ఇంతమందిని తీసుకొచ్చి ఈ సీన్లో పెట్టి ఇంత ఖర్చు చేసేది అంటే మీరు ఆ సీన్ తీసేస్తే ఎట్లా, దానికోసం ఈ సీన్ కోసం నేను ఇంత ఖర్చు చేసిన అనే ఫీలింగ్లో ప్రొడ్యూసర్ గారు ఉంటారు కదా. మీరు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా రెండు మీదే కాబట్టి ఏ సీన్ కట్ చేసినా కూడా రెండు వీటి నొప్పి మీకు ఉంటుంది. సో ఆ పెయిన్ అంటే అంత సీన్లు కట్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఆ పెయిన్ మీరు ఏమైనా భరించిర్రా? మూవీని మనం స్క్రిప్ట్ చేసినట్టు నెంబర్ ఆఫ్ సీన్స్ తోటి నెంబర్ ఆఫ్ డేస్ అట్లా ప్లాన్ చేసేసుకొని మూవ్ చేసాము. సో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, లెంతీ, ఒక 8 minutes లెంతీ సీన్ ఉంటుంది అది. సో మొత్తం మూవీ చూసినాక తర్వాత అది ఫిట్ అవ్వట్లేదు. అది నేను ఎంత ప్రేమించిన బాగా చేశాం షూట్. అది దాదాపు 3 రోజులు చేశాం మేము. అంటే చేజింగ్ ఉంటుంది అన్నట్టు, బాగా చేజింగ్ కొట్టు అండ్ హీరో కొట్టుకుంటూ పోతుంటాయి అన్నట్టు. దానికి కొంత సీజీ అవి ఉంటాయి. అంత అయిపోయినాక తర్వాత దాన్ని తీయాల్సి వచ్చింది. అది ఇట్స్ పెయిన్ఫుల్ థింగ్. అది తీయకపోతే అది సినిమాలాగా అంటే ఈ ఆడియన్స్కి అది కాదు అన్నట్టు, ఫిట్ కాదు. అది ఓవరాల్ ఒక 2 crores బడ్జెట్ అంత కంటెంట్ కట్ చేసేది సార్, అంత ఎఫెక్ట్. నాకు తెలిసి అది ఇంకో మూవీకి కూడా part 2 వస్తే కూడా దాంట్లో యూజ్ అవుతుంది అంత. మళ్ళీ ఒకసారి
సీజీస్ కూడా డిలీట్ చేసిండు. ఒకసారి మేము షూట్కి పోదాము అని ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేస్తే మేడం అప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడు ఆ షూట్ పోకుండా మళ్ళీ రష్లో నుంచే మేము తీసుకొని రష్ చూస్తాం ఫస్ట్ అని చెప్తే మేడం అప్పుడు అందరం అప్పుడు ఒకసారి మళ్ళీ ఒక నెక్స్ట్ డే రోజు రష్ చూసి దాంట్లో నుంచే మళ్ళీ యాడ్ ఆన్స్ చేసి మళ్ళీ ఫైనల్ లాక్ చేసిండే. సో కొన్నిసార్లు మనం బ్లంట్గా ఉండాల్సిందే, లేకపోతే మూవీ నేను చూడడానికి పనికి వస్తే కానీ ఆడియన్స్ చూడడానికి పనికి రాదు. సో ఇట్ వాజ్ ఎ హార్డ్ వర్క్ ఆల్ టుగెదర్. ఎంత క్రౌడ్, దాదాపు 250 మెంబర్స్ ఉంటారు 3 days. అండ్ దాంతోపాటు సీజీ వర్క్ కూడా కంప్లీట్ చేసాం, దాదాపుగా ఒక 2 months దాని మీద పెట్టిండొచ్చు. సో రిమూవింగ్ సచ్ హ్యూజ్ ఎఫర్ట్, డే అండ్ నైట్ వర్క్ చేసిన దాన్ని అవి కొద్దిగా ఉంటాయి. బట్ వాట్ టు డూ, మూవీ వాట్ ఈజ్ డిమాండెడ్ మూవీకి దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే. ఓకే, బొమ్మాకు క్రియేషన్స్లో వస్తున్నటువంటి ఇండియా ఫైల్స్ సంబంధించినటువంటి సినిమా టీంతో మనం మాట్లాడడం క్లియర్గా. బొమ్మాకు క్రియేషన్స్ అలాగే ఈరోజు శ్రీ చరణం గచ్చామి నుండి ఇప్పటివరకు తీస్తున్నటువంటి మీనింగ్ఫుల్ సినిమాలకు సంబంధించిన విషయంలో ఇది కాంగ్రెస్ వాళ్ళ సినిమా కాదు, క్లియర్గా ఇండియా ఫైల్స్ అనేది ఈ దేశ చరిత్రకు సంబంధించినటువంటి సినిమా అని చెప్పి చెప్తున్నారు. అద్దంకి దయాకర్ గారు కూడా స్టోరీకి సంబంధించిన విషయంలో ఆయన అయితే బాగుంటుందని గద్దర్ గారి సూచన మేరకే మేము పెట్టామని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ ఇండియా ఫైల్స్ అనేది మరి ఆగస్టులో వచ్చినా సెప్టెంబర్లో వచ్చినా క్లియర్గా గద్దర్ లాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూసేటువంటి అవకాశం ఈ సినిమా స్క్రీన్ మీద మనకు కనబడబోతుంది. రెండవది అద్దంకి దయాకర్ లాంటి ఒక రాజకీయ నాయకుడిని, గొప్ప రాజకీయ నాయకుడిని హీరోగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ మరి కీరవాణి గారు, అతి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు మ్యూజిక్ చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఉండి ఈ సినిమాకి తను పాట కూడా పాడటం అనేది ఎంత గొప్పమైన విషయం. మరి ఈ సినిమాను మనం ఆదరించేటువంటి విషయంలో మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మాట ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా ప్రజలు చూడాల్సిన విషయం ఉంది. ఇందులో ఉన్నటువంటి సాంగ్స్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వందే మాతరం సాంగ్ అయినా, తిరిగి చూడు సాంగ్ అయినా, ఈ 2 సాంగ్స్ కూడా ప్రజలు 1-2 సార్లు వింటే వారి ఆలోచనలు కూడా మారేటువంటి అవకాశాన్ని అనిపించి చెప్తున్నారు. మరి ఈ మీనింగ్ఫుల్ సినిమా రజాకార్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ లాగా కాకుండా ఇండియా ఫైల్స్ అనేవి ఏంటివి అనేది చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ చూస్తూనే ఉండండి.